Sir, good morning, sir. Good morning. All of you, good morning. Welcome, sir. Andarki welcome. Yes, good morning, sir. Good morning. Good morning, sir. Good morning. Andaru super, sir. Good morning, sir. మీరు ఎలా ఉన్నారు సార్? Panel Kumar sir, introduction. వెల్కమ్ సార్. లోకేష్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం సార్ మనకు అప్డేట్ వచ్చింది కదా సార్, ఒకటి త్వరలో రివార్డ్స్ ఎక్కువ ఇస్తాము అని చెప్పి. అది దాని గురించి కొంచెం ఇంకా డీటెయిల్స్ గా ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంటుంది సార్? ఆ డీటెయిల్స్ ఇంకా మన సిస్టమ్ ఏ తరపున డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు సార్. మనకి అది ఏంటంటే మనకి ఇప్పుడు స్టేకింగ్ రివార్డ్ ను టోకెన్ ఫార్మింగ్ రివార్డ్ లో వచ్చేదానికి అంటే మనకి 200% అనేది రివార్డ్ వస్తుంది కదా, ఆ రివార్డ్ ని మళ్ళీ ఇంకా మనకి అధికంగా రివార్డ్ వచ్చేలాగా మనకి చేస్తానని చెప్పి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే కమింగ్ సూన్. మేబీ అది ఎలా తీసుకొస్తారో, ఆ మోడలేషన్ ఎలా తీసుకొస్తారో ఎవరికి తెలియదు సార్ ప్రెసెంట్ అయితే. అది ఏదైనా సరే మనకి సిస్టమ్ మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు లేకపోతే అది ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. ఓకే ఓకే దాని గురించి. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Yes. Thank you, sir. Yes, 100% సార్. మీరు అన్నట్టుగా మనకు మళ్ళీ సిస్టమ్ నుంచి వెళ్ళి మనకు అప్డేట్ నుంచి వెళ్ళి ఇంకా అంటే మేము త్వరలో అది ఆ ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నాం అనేది మనకు మీరు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఇంకా ఇంకొక మేబీ 1 month పట్టచ్చేమో అనుకుంటున్నాను. సో అంతలోపు మనకు వెయిట్ చేద్దాం, మనం ఆగుదాం. సో ఖచ్చితంగా మనం మంచి చూడబోతాం సార్. సార్ విత్ డ్రాల్స్ కంటిన్యూ ఉంటాయా, మధ్యలో ఏమైనా స్టాప్ చేయొచ్చా ఎట్లా సార్? అది ఏంటంటే మళ్ళీ అయిపోయి విత్ డ్రాల్స్ కంటిన్యూ ఇస్తుంటారా, మళ్ళీ స్టాప్ చేస్తారా ఎట్లా సార్? విత్డ్రాల్ కంటిన్యూ ఉంటే ఖచ్చితంగా. అయితే స్టాప్ అనేది ఒక్కొక్కసారి వాళ్ళు ఒకవేళ బిగ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఈ రెండు ఒకేసారి అప్పుడప్పుడు సిస్టమ్ లో క్రష్ వస్తాయి. అలాంటి టైంలో ఆపితే కనుక ఒక 10 రోజులు లేకపోతే ఒక 5 రోజులు ఈ రకంగా ఆపుతారు తప్ప ఎక్కువ రోజులు ఆపలేదు. విత్డ్రాల్ కంటిన్యూ పెడతారు ఎప్పుడైతే కంటిన్యూ పెడతారా సార్? సో అందుకని చెప్పేసి మనం అవును సార్, విత్డ్రాల్ గురించి మన అయితే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో లేదు. ఖచ్చితంగా వస్తుంది మనకి తక్కువ, కాబట్టి తక్కువ వస్తాయి కానీ కంటిన్యూ వస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాజేష్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఇంకా నెక్స్ట్ సార్. సో మరి మాట్లాడు, ప్రతి ఒక్కరు ఈ యొక్క ఫార్మింగ్ సీడ్ ఫార్మింగ్ ఏదైతే ఉందో అది గట్టిగా తీసుకుంటూ వెళ్ళండి. అది ఎప్పుడు కానీ సో ఖచ్చితంగా మీరు ఫార్మింగ్ అండ్ టోకెన్ స్టేకింగ్ ప్రజెంట్స్ దీన్ని ఫోకస్ చేసుకోండి. సో అలాగే సీడ్ వాల్యూ అనేది కూడా మీరు ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు మొత్తం ఆల్రెడీ బయటకు వచ్చేసింది, ఇంకొక 20 days అందరికి బయటకు వచ్చేసింది. ఓకే, సో నేను మళ్ళీ కొద్దిగా వస్తాను, కొంచెం బిజీ అయ్యాను. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. సూర్య సార్, గుడ్ మార్నింగ్. సార్ వాయిస్ రావట్లేదు. గుడ్ నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి బినాన్స్ గురించి ఏదో అన్నారు, నాకు అర్థం కాలే. లేదు సార్, అయింది క్లియర్ అయిందా? అంటే అది ఆల్రెడీ అయింది సార్. అది పాన్ అయింది సార్, అయింది బాగానే. ఓన్లీ పాన్ కార్డ్ అంతే. న్యూ అకౌంట్ సార్, వేరే న్యూ అకౌంట్. వేరే అకౌంట్ న్యూ సార్, న్యూ. ఓకే సార్.
ఓకే సార్, అదే అదే అందుకనే అంటే సార్ సేమ్ ఒకే దాని మీద అయితే అవ్వదు, అది తెలిసిందే కదా మీకు ఆల్రెడీ. ఒక తెలుసు ఐడి ప్రూఫ్ మీద సార్ ఒక వేరే సార్, ఫినాన్షియల్ వేరే మా ఆధార్ వేరే, వేరే పాన్ వేరే. అయితే ఓకే ఓకే. ఓకే సార్, అందుకే డౌట్ వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సూర్య సార్, ఏంటి మీ దగ్గర నుంచి ఇంకా మాకేమి రావట్లే, వీడియోస్ అవి రావాలి. ఫ్రీ అవుతే మళ్ళీ మోటివేషన్ వీడియోస్ రావాలి సార్ మీ దగ్గర నుంచి. మోటివేషన్ వీడియోస్ మన అలాగే సార్, సిస్టమ్ అలాగే. తరపున మన సిస్టమ్ తరపున అన్ని వీడియోస్ అన్ని పెడతా ఉంటారు కదా, నో ప్రాబ్లం సార్. మీరు పాజిటివ్ గా అన్ని ఎక్సలెంట్ గా పెడుతున్నారు. 100 మందిలో 100 మందికి మనకు నచ్చాలని లేదు కాబట్టి అందులో 1-2 పర్సన్స్ కి నచ్చకపోయినా నో ప్రాబ్లం సార్. ఓకే, మనం పెట్టేది తప్పకుండా అందరికీ సార్, మంచిది ఫ్రీ కదా. అయిన తర్వాత చేస్తాం సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. సార్ ఓకే రామకృష్ణ ఫినిష్ సార్, అయిపోతే వెల్కమ్ సార్. వెంకటేశ్వర రామకృష్ణ తీస్తారు. చంద్రశేఖర్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. రామకృష్ణ సార్ ఆండ్రాయిడ్ ఇచ్చేసారు, తీసుకోండి ఎస్ సార్, చూసాను. వెల్కమ్ సార్ రామకృష్ణ సార్, వెల్కమ్. గుడ్ సార్ మార్నింగ్, నమస్తే గుడ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. నమస్తే సార్, నమస్తే సార్ సార్. అది సేఫ్ ఫాల్ 2 వచ్చి ఇది పిన్ ఇచ్చేసుకున్నాను సార్. ఓకే, క్రియేట్ చేశారు. 2 మాత్రం బాబుది, ఇంకోటి 3వది నాది రావడం లేదు సార్. అది డిఆప్షన్ చూసాను సార్. చేసే సార్. సేఫ్ ఫాల్ లో డిఎఫ్ చూపిస్తుందా? లేదు సార్, సేఫ్ ఫాల్ అది తెలియడం లేదు సార్, అది ఎట్లా చేసుకోవాలో. చేయండి సార్, స్క్రీన్ షేర్ చేయండి. చేసే సార్. టెస్ట్ వ్యాలెట్ సార్, మ్యూట్ లోకి వెళ్ళగండి సార్, అన్మ్యూట్ చేసుకుని ఉంచుకోండి, మీరు మ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అది మీరు మైక్ మ్యూట్ చేశారు, అన్మ్యూట్ చేసుకొని స్క్రీన్ షేర్ చేయండి. సార్ మ్యూట్ లోనే ఉంది మీదే. ఏమన్నా ఇష్యూనా, లేకపోతే టెలిగ్రామ్ ఇష్యూనా, లేకపోతే ఆయన చేస్తున్నారు తెలియదు. సార్ ఎప్పుడు అంతే సార్, టచ్ చేస్తారు మరి ఆఫ్ చేస్తారు, టచ్ చేస్తారు అలాగే. సార్ రామకృష్ణ సార్, మీది స్క్రీన్ షేర్ అవ్వట్లే, మళ్ళీ మీరు మరి మాట్లాడలే మరి. ఓకే సార్, అయితే సార్ వస్తారా అంత లోపల? రండి సార్, వెల్కమ్. ఇంకా కరుణాకర్ సార్ చాలా రోజుల తర్వాత వచ్చారు. వెల్కమ్ సార్, కరుణాకర్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. బాగున్నారా సార్? అంతా సూపర్ సార్, సూపర్. సార్ కొత్తగా అన్ని అప్డేట్స్ అన్ని వస్తున్నాయి, అన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సార్ చెప్పండి సార్, మీరు అన్ని ఓకే ఇప్పుడు పిన్నిగా జనరేట్ చేసుకున్నారా అన్ని? చేసుకున్నాం సార్, అది వ్యాలెట్లా చేసుకొని అందులోకి మొత్తం అన్ని చేశాను. దానిలో ఏం అప్డేట్ ఉంది ఏంటి తెలుసుకుందామని. సార్ అంటే ఎట్లా ప్రెజెంట్ అప్డేట్ ఏంటంటే సార్, ఇప్పుడు న్యూ అప్డేట్ ఏంటంటే మనకి ఇప్పుడు పీవీస్ మెటాలు ఉన్నాయి కదా సార్, ఏదంటే డిపిలు ఉన్నాయి కదా సార్, అంటే పెర్లవేర్ నుంచి డిపిస్ కన్వర్ట్ చేసినవి ఉన్నాయి కదా, అవి అనేవి వ్యాలెట్ ఫార్మింగ్, వ్యాలెట్ స్టేకింగ్ చేసుకున్నాం. అందులో వచ్చినవి రివార్డెడ్ లో హోల్డ్ అయి ఉంటాయి కదా, ఆ హోల్డ్ అయినవి మొన్నటి వరకు ఏంటి మెటావర్స్ లో యూటిలైజ్ చేసేలాగా మనకు అవకాశం ఇచ్చారు. ఓకే, కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ఆప్షన్ అనేది తీసేసి డైరెక్ట్ మనం ఇప్పుడు యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారనమాట. అందులో ఒకవేళ మీకు ఏమన్నా 1000 పీవీస్ మెటా హోల్డ్ అయి ఉన్నాయనుకో, అంటే వచ్చేసి ఉన్నాయనుకోండి సార్, మనం కావాలంటే రీస్టేకింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక ఒక కొత్త న్యూ పర్సన్ కి మనం ఛాన్స్ ఇవ్వచ్చు. అంటే మన పీవీస్ మెటా నుంచి వాళ్ళకి న్యూ అకౌంట్ అనేది ఓపెన్ చేయొచ్చు అనమాట. అలా ఇచ్చారు, అంటే సెల్ఫ్ ఇచ్చారు, అదర్ ఇచ్చారు అనమాట. ఇప్పుడు మెటావర్స్ లోకి వెళ్ళదా సార్? ఇది వెళ్తుంది సార్, అంటే మీకు ఇప్పుడు అన్ని హోల్డ్ అయి ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మైబీ మెటావర్స్ లోకి వెళ్ళడానికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా 1 year 2 years పట్టచ్చు. దాని గురించి ఈ లోపు ఏంటంటే అక్కడ మాకు హోల్డ్ అయిపోయి ఉన్నాయి, మాకు యూటిలైజ్ చేసుకునే అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి
అందరూ కొద్దిగా ప్రెషర్ చేస్తున్నారు కాబట్టి ఇంకా సిస్టమ్ ఏంటంటే అది హోల్డ్ అనేది తీసేసి ఇప్పుడు యూటిలైజ్ చేసుకునే అవకాశం ఇచ్చింది అన్నమాట. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు మెటావర్స్ లోకి ఇంప్లిమెంట్ ఓకే చేయడానికి వాళ్ళు ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అప్పుడు మళ్ళీ హోల్డ్ చేస్తారు సార్. ఓకే ఈ 15% అనేది రొటేట్ అవుతా ఉంటది కదా సార్. అందువల్ల మళ్ళీ మన ఎవ్రీడే మనకి వస్తూనే ఉంటాయి కదా. 100% లో 85% మనకి మామూలు రివార్డ్ లోకి వస్తూ ఉంటాయి. ఈ 15% అనేది మళ్ళీ వ్యాలెట్ దాంట్లోకి వెళ్తుంది కాబట్టి అది రొటేట్ అవుతానే ఉంటది. కానీ ఏంటంటే ఇప్పుడు అందరూ మన టీం మెంబర్స్ అందరూ చాలా మంది కూడా ఏంటి మేము యూటిలైజ్ చేసుకునే అవకాశం కావాలని చెప్పి సిస్టమ్ కోరుకున్నారు కాబట్టి ఆ అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే అది కంప్లీట్ వర్షన్ లో కంప్లీట్ గా ఉంటుందని చెప్పలేం. మళ్ళీ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ మెటావర్స్ లోకి వెళ్ళాలనుకుంటారో అప్పుడు స్టాప్ చేయొచ్చు కూడా. ఓకే, అప్పటి వరకు అయితే మనం ఆ ఆప్షన్ అనేది యూటిలైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అది సార్. అంటే ఇప్పుడు ఇంకోటి సార్ ఇంకోటి సార్ ఇంకోటి చెప్పండి సార్. ఇప్పుడు మనకు వచ్చిన డైలీ మనకు రిలీజ్ అయిన కాయిన్స్ ఉంటాయి కదా సార్. ఆ కాయిన్స్ సార్ ని మనం ఇప్పుడు సపరేట్ నేను ఒక వ్యాలెట్ కొని పెట్టుకున్నా, ఆ వ్యాలెట్ ఉంచుకున్నాను. ఏంటంటే అందులో దాదాపుగా 1,40,000 పీవీసీ మెటల్ అనేది అందులో ఉన్నాయి. అంటే హోల్డ్ ఏ చేసి క్షణాన ఏం అప్డేట్ వస్తుందో తెలియక సపోజ్ హోల్డ్ చేసి పెట్టుకున్నాను. రేట్ వస్తే సడన్ గా తీసేసి అది క్యాష్ గా మార్చుకుందామని పెట్టుకున్నాను. ఆ యొక్క అకౌంట్ లోకి ఇవి పంపించుకోవచ్చు సార్. డైలీ రిలీజ్ అయిన కాయిన్లు బయటికి రిలీజ్ డైలీ రిలీజ్ అయిన కాయిన్లు అవును సార్. సార్ అది పంపించుకోవచ్చు సార్. ఏంటంటే సార్ మీకు చెప్పేది ఏంటి సార్ కర్ణాకర్ సార్, మీరు వ్యాలెట్ లో ఇప్పుడు సార్ నిన్న రాలేదు కదా సార్ నిన్న మేము ఒక సారు మన రామరెడ్డి సార్ అలాగే అడిగితే మన లీడర్స్ అందరు కూడా ఒక సజెషన్ ఇచ్చాం సార్. ఎందుకంటే సార్ సార్ ఇప్పుడు 1.5 lakh పీవీసీ మెటా అనేది ఇప్పుడు హోల్డ్ చేసి సార్ పెట్టారు ఒక వ్యాలెట్. ఓకే సార్, బై మిస్టేక్ అవునవును ఒకవేళ సార్ బై అవును మిస్టేక్ సార్ అది ఏమన్నా గానీ ఏదైనా హ్యాకర్ చేతిలో పడితే గనక అప్పుడు ఏమొచ్చు సార్, ఆ ఫండ్ అంతా మీకు లాస్. ఓకే, 1.5 lakh పీవీసీ మెటా అనేది లాస్. ఓకే సార్. అవును సార్ కానీ అవును సార్ అవును మీరు సార్. మీరు అంటే అంటే నేను ఆ అది సార్ అదే ఆ వ్యాలెట్ ఏంటంటే దానికి సిమ్ అనేది లేదు సార్. ఆ ఫోన్ కి అది సిమ్ ఓకే లేకుండా సపరేట్ ఒక వేరే ఫోన్ పెట్టాను. ఇప్పుడు పీవీసీ వ్యాలెట్లు కూడా నేను ఎస్ నా సార్. ఇప్పుడు ఓకే మాట్లాడే ఫోన్ లో ఉండవు. సార్ సార్ సపరేట్ మీరు వేరే ఫోన్ సేమ్ ఉంటది, వేరే ఫోన్ ఉంటది. సార్ అందులో నేను సిమ్ చెప్పేది ఒక మాట కర్ణాకర్ అందులో సార్. సిమ్ ఉండదు, ఏముండదు. అవును సార్ అవును సార్ నేను చెప్పేది ఒక మాట సార్. బై మిస్టేక్ అంటే జరుగుతుందని కన్ఫర్మ్ అవును కాదు సార్. సార్. బై మిస్టేక్ ఎలాగా ఒకవేళ ఓకే సార్ మీరు యా అందులో సార్ సిమ్ లేదు అన్ని కన్ఫర్మ్. ఒకవేళ ఆ ఫోన్ ఒకవేళ మిస్ అవ్వడం కానీ లేకపోతే మీకు తెలిసిన పర్సనే కానీ అంటే ట్రస్ట్ వ్యాలెట్ గురించి తెలిసిన పర్సనే కానీ అందులోని 12 కీవర్డ్స్ ఒకవేళ వాళ్ళు చూసి వాళ్ళు రాసి పెట్టుకున్నా లేకపోతే వాళ్ళు చేసుకున్నా అప్పుడు ఏమవుతుంది సార్? అప్పుడు అంటే ఒక్క ట్రస్ట్ వ్యాలెట్ అనేది మీది అందులోనే పోతుంది సేవ్ పోతుంది. మీరు అన్నది అందులోనే కరెక్ట్. మీరు అందులోనే కాబట్టి అందులో ఏమవుద్దంటే ఒకటేసారి ఆ ఫండ్ అనేది వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటది. దానికన్నా అంటే ఆ ఫండ్ అనేది మీకు లాస్ అవునవును అవ్వకుండా మీరు కొద్దిగా సేఫ్ పొజిషన్ లో ఉండాలంటే మీరు 1.5 lakh ఉన్నాయి కాబట్టి అప్పుడు మీరు సార్. ఒక 10 వ్యాలెట్లు ఫ్రీయే కదా సార్. వ్యాలెట్స్ అన్ని ఫ్రీ, నో ప్రాబ్లం. ఇప్పుడు మీరు ఎన్ని ఫ్రీ వ్యాలెట్స్ అన్ని ఫ్రీ క్రియేట్ ఫ్రీ చేసుకున్నా ఫ్రీ ఫ్రీ. సార్. ఇప్పుడు ఒకవేళ మీరు 10 వ్యాలెట్స్ క్రియేట్ చేసుకొని ఒక వ్యాలెట్ లో అవును సార్ అవును 15,000 అలా పెట్టుకున్నారనుకో అప్పుడు ఏమవుతుంది సార్? ఒక్కవేళ సార్. ఒక్కటి ఏదైనా కానీ మిస్ అయినా కానీ 9 వ్యాలెట్లలో సేఫ్ లో ఉంటాయి. అవునా కదా సార్? అంటే యా సార్ సేఫ్ పొజిషన్ లో ఉంటారు, అంటే రిస్క్ కరెక్టే తక్కువలో సార్. ఉంటారు. సార్ ఈ రోజున మనకి ఒక పీవీసీ అమౌంట్ వచ్చి యా 90 పైసా అవ్వచ్చు, 1 రూపీ అవ్వచ్చు. కానీ ఫ్యూచర్ లో ఒకవేళ 2 years అవునవును కానీ 3 years లో కానీ $1 అవుతే దాని వర్త్ అనేది ఎంత అన్నది మీరే లెక్కేసుకోండి. 1.5 crore మీరు అంటే ఇప్పుడు పోతే పోనీ 1.5 lakh అనుకోవచ్చు. కానీ అప్పుడు ప్రైజ్ ఇంక్రీజ్ అయినప్పుడు దాని సార్. వాల్యుయేషన్ అనేది 1.5 crore అవుద్ది. 1.5 lakh పీవీసీ మెట్టది. అది కూడా మీరు కొద్దిగా ఆలోచించండి. అందుకని యా సార్ మీరు ఏంటంటే సేఫ్ పొజిషన్ లో ఉండాలంటే సార్ అది నో ప్రాబ్లం సార్. ట్రస్ట్ వ్యాలెట్ కి మీకు నో ఫీ, జీరో.
ఓన్లీ మీరు హోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి సార్ సార్ 10 వ్యాలెట్లు అనేసి మీరు సేఫ్ గా రాసి పెట్టుకోండి. ఓన్లీ రాసి పెట్టుకోండి సార్, బై హ్యాండ్ రాసి పెట్టుకోండి. జిరాక్స్ మిషన్ సెంటర్ లో కానీ సార్ ఓకే స్క్రీన్ షాట్లు తీసుకోవడం కానీ అలాంటి ఏం చేయకండి. ఓన్లీ ఒక డైరీ తీసుకొని ఆ డైరీలో సేఫ్ గా రాసి పెట్టుకోండి. ఓకే సార్, ఆ రాసుకున్నా కూడా ఆ 12 ఓకే కీవర్డ్స్ ఓకే అనేది సార్ రిపీట్ మీరు చెక్ చేసుకోండి. నో ప్రాబ్లం. ఒక రోజు పట్టినా నో ప్రాబ్లం. అవి ఎప్పుడైతే మీరు సేఫ్ గా ఉన్నాయో దాని తర్వాత ఒక సార్ సేఫ్ లాకర్ లో కానీ లేకపోతే మీకు సేఫ్ గా అనిపించే ప్లేస్ లో మీరు పెట్టుకోండి. అప్పుడు మీరు సేఫ్ గా ఉంటారు. ఒకవేళ బై మిస్టేక్ మీ ఫోన్ మిస్ అయినా అంటే మీరు రికవరీ చేసుకోవచ్చు వ్యాలెట్స్ అనేది. ఓకే సార్, అది చెప్పాను అనమాట. సార్ అందుకని యా చెప్పేసి సార్ సేఫ్ 100% కరెక్ట్ సార్. మీరు చెప్పిన మాట వెంకటేష్ 100% కరెక్ట్. వెంకటేష్ సార్ సార్ చెప్పండి సార్. వెంకటేష్ సార్ నమస్కారం. అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి ఏమైనా జరిగింది అనుకో, ఉమ్, మన వ్యాలెట్స్ సేఫ్ సైడ్ ఉండి కుటుంబానికి ఉపయోగపడాలి, లేకపోతే ఈ ఎస్ సార్, గోవింద అడ్రస్ లేకుండా ఎస్ సార్, పోతుంది. ఎస్ సార్, అది ఎస్ సార్, మెయిన్. అది నేను అది ఎస్ సార్ కన్నగారు సార్. ఏదైనా కానీ ఎందుకంటే సార్ ఇప్పుడు వాల్యుయేషన్ అనేది మనకి తక్కువ ఉంది కాబట్టి నో సార్ ప్రాబ్లం సార్. అంటే పెద్ద మనకి డిఫరెన్స్ ఏమీ అనిపించదు అనమాట. కానీ ఎప్పుడైతే ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడు జరుగుతాయి తెలుసా సార్, మనకి పీవీసీ మీట ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ అప్పుడు మిస్టేక్లు జరుగుతాయి. అరే అప్పుడు మనకు అనిపిస్తుంది అనమాట, అరే మన లీడర్స్ 100% చెప్పారు కదా 100%. మన లీడర్స్ ఇలా చెప్పారు కదా, అరే నేను అలా చేసుకుంటే కనుక ఒక వ్యాలెట్ మిస్ అయినా 9 వ్యాలెట్లు అనేది నా సార్ సేఫ్ పొజిషన్ లో ఉంది కదా అని అప్పుడు అనిపిస్తుంది సార్. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి సార్, సేఫ్ పొజిషన్ లో ఉండండి. సార్ ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హోల్డ్ చేసుకునే పర్సన్స్ ఎవరైనా సరే సార్ ఒక 10,000 15,000 అంటే నో ప్రాబ్లం, ఒక వ్యాలెట్ లోనే సేవ్ చేసి పెట్టుకోండి. కానీ 1 lakh 2 lakh 3 lakh ఒకవేళ పర్ సపోజ్ నేను 5 lakh తీసుకోవాలనుకున్న పర్సన్స్ అయినా సరే మీరు సంథింగ్ డిఫరెంట్ వ్యాలెట్స్ లో పెట్టుకోండి. ఆ కీవర్డ్స్ అనేవి సేఫ్ గా రాసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు మళ్ళీ ప్రింటింగ్ తీయించడం కానీ జిరాక్స్ తీయించడం కానీ అలాంటివి ఏం చేయకండి. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే సార్ నా సలహా ఏంటంటే ఏదైనా సరే మీరు హోల్డ్ చేసుకునే వ్యాలెట్స్ ఏదైనా సరే మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోండి. ఓకే సార్, మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోండి. మీకు ఒకవేళ తెలియకపోయినా కానీ మీ అప్లైనర్ కానీ మీ డౌన్లైనర్ కానీ ఎవరినైనా కానీ అడిగి మీరు తెలుసుకున్నా కానీ ఆ వ్యాలెట్ లో అనేది ఫండ్ పెట్టుకోకండి. ఎందుకంటే ఆ కీవర్డ్స్ అనేది వాళ్ళకి తెలుస్తాయి, మీకు తెలుస్తాయి. కాబట్టి ఆ వ్యాలెట్ ఓన్లీ మీరు ఏంటంటే సార్ ఆ వ్యాలెట్ అనేది ఓన్లీ సార్ మీరు ఇంకొకటి చూడడానికి సార్ వెంకట్ సార్ ఇంకోటి చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ ఇంకోటి సార్ వెంకట్ సార్ ఇంకోటి మాట్లాడొచ్చా చెప్పండి సార్. సార్ వెంకట్ సార్ సార్ అప్లైనర్ అంటే సార్ అప్లైనర్ ఓకే అప్లైనర్ ఓకే సార్. సార్ వినిపిస్తుందా వాయిస్ ఓకేనా సార్ సిగ్నల్స్ ఓకేనా సార్ ఓకే సార్ ఇప్పుడు క్లియర్ గానే ఉంది సార్. కంటిన్యూ సార్ వినిపిస్తుందా అండి అప్లైనర్ అంటే సార్ ఇప్పుడు మా అప్లైనర్ ఉన్నాడు సార్ మాట్లాడొచ్చా సార్ అప్లైనర్ అంటే సార్ ఇప్పుడు మా యొక్క అప్లైనర్ ఉన్నారు సార్ శీలం ప్రకాష్ అని అతను నాకు ఫస్ట్ ప్లాన్ చెప్పారు సార్. ప్లాన్ చెప్తే నేను స్టార్టింగ్ లో కొంచెంలో వచ్చాను సార్. తర్వాత సార్ నేను గ్రూప్ లోకి వచ్చి నేను టెలిగ్రామ్ మీటింగ్లకు వచ్చి నేను ఇట్లా చేసుకుంటానని చెప్పి మీతో కూడా మాట్లాడడం జరిగింది. రాజేష్ సార్ తోని ఫస్ట్ టైం అనుకుంటా అప్పుడు స్టార్టింగ్ లో మాట్లాడితే క్రియేట్ చేసుకుని సార్ చేసుకోవచ్చు ఓపిక అనేది నేను పడతాను సార్ అని చెప్పి అన్నాను. అయితే నాకు తెలిసి సార్ ఒక 10 days బ్యాక్ సార్ నేను యాక్చువల్లీ ఏంటంటే నేను మీటింగ్లకు రావట్లేదు. దీని అప్డేట్ ఎలా ఉందని చెప్పి మా అప్లైన్ అడిగితే అతను కోపానికి వచ్చింది సార్. అతను అంటే క్రిప్టోలా అంత ఓపిక లేకపోతే ఆ జర్నీ చేయొద్దని చెప్పి అప్పుడు నాతోటి మాట్లాడి అప్పుడు నా రియాక్షన్ ఎలా ఉంటుంది సార్, ఇక నా రియాక్షన్ ఏంటంటే నాకు ఓపిక అనేది లేకపోతే నేను అమౌంట్ 25 లక్షల కాయిన్లు అనేది నేను కొనుక్కొని ఇలా జర్నీ అనేది చెయ్యను. ఓపిక ఉంది కాబట్టి నేను అన్ని వ్యాలెట్లు 15 వ్యాలెట్లకి నేను పీవీసీ మెటాలు
ఎర్లీ బర్డ్ ఆఫరు సపరేట్ ఇప్పుడు 1,40,000 టోకన్లు కొని పెట్టుకొని స్టార్ట్ అవ్వడం జరుగుతుంది, మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏమైతుందంటే ఇక్కడ మీకు ఇక్కడ అప్డేట్ ఏముంది, అప్డేట్ ఏం నడుస్తుంది, మీరు మీటింగ్లకు వెళ్తున్నారు కదా, ఏముంది సార్ అని చెప్పి అడిగితే ఆయనే కొంచెం కూడా ఏంటంటే ఓపిక అనేది లేక ఆయన వేరే ర్యాష్గా మాట్లాడాడు. ఆ రోజు నేను కూడా ర్యాష్గా మాట్లాడాను. అదేంటంటే సార్ అప్లైనర్ అనేటైనే చాలా ఓపిక అనేది ఉండాలి సార్. ఏంటంటే సార్ ఇప్పుడు డౌన్ లైన్ ఏం అడిగిండు, నేను ఏం అడిగినా నీ మీటింగ్లోకి రావట్లేదు, ఈ అప్డేట్ ఏంటి తెలుసుకుందాం. నాతో ఆయన ఏమన్నాడంటే సార్ మార్చిలో ఉంటామని చెప్పిండు స్టార్టింగ్ లో సరే మార్చిలో ఉంటుంది. నా యొక్క కింద వాళ్ళు కూడా అన్న ఏంటి అన్నారు కదా, అదే వాళ్ళు కూడా అడిగిండు. మార్చి తర్వాత ఏప్రిల్ ఉంటుందని చెప్పిండు. దీని ప్రకారం అడగడం ఏమన్నా తప్పుందా సార్ వెంకట్ సార్? అడిగితే అంత ఇష్టం లేకుండా జర్నీ చేయొద్దు అంటే సార్ ఒక్క నిమిషం 2 minutes నేను వేరే మొత్తం మాట్లాడుతున్నా. ఇక నేను అంటే వ్యాలెట్లు కూడా సార్ ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి చేసి కూడా ఆయన ఏంటంటే నేనేం చేయలేదని చెప్పి నాతో వాదన పెట్టుకున్నాడు. సార్ నాకు ఇష్టం లేకుండా సార్ 5 లక్షల రూపాయలు నాకు చెట్ల గిట్ల కాయలేదు కదా, నేను 5 లక్షల రూపాయలు ఎందుకు నేను అంటే ఫ్యూచర్ ఒక 3 ఏళ్ల తర్వాత ఏంటంటే చూస్తున్నా 3 ఏళ్ల తర్వాత అనేది దీని మూమెంట్ ఉంటది అని కొంచెం ఓపిక పట్టి చూస్తున్నా. కానీ నాకు మాట్లాడిన మాట ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నాను ఇదే విషయం. నేను ప్రకాష్ని అడిగితే అతనికి అంటే ఓపిక అనేది లేకపోతే నాతో అన్నాడు, అతనికి ఓపిక లేదు, ఓపిక అనేది అతనికి లేదు. ఎందుకు సార్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నేను ఏంటంటే చాలా మంది ఇప్పుడు డిసప్పాయింట్ చేసేటోళ్ళు ఎంతో మంది ఉంటారు సార్. ఒక వ్యక్తికి ఒక అప్లైనర్కి ఒక డౌన్ లైన్ దొరకాలంటే చాలా కష్టమవుతుంది. అదే ఒక బిజినెస్ ను అర్థం చేసుకునే వ్యక్తి దొరకాలంటే చాలా కష్టం సార్. అంటే ఆ వ్యక్తిని మనం కాపాడుకోవాలి, ఉన్నాడు కదా అని చెప్పి రాశిగా మాట్లాడితే నాకెంత ఉండాలి సార్? నాకెంత ఉండాలి? కానీ ఇప్పటికతను నా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేడు. ఇది అప్లైనర్ సంగతి. అంటే నాకు వచ్చేటి వస్తున్నాయి కథం, నా పని అయిపోయిందంటే అయిపోతుందా సార్? ఇది కాదు సార్. మనం ఏంటంటే ఒకటి బిజినెస్ ఉన్నాయి కావచ్చు, ఏదైనా కూడా టైం పడుతుంది. టైం పట్టినప్పుడు సార్ టైం పడుతుంది, నేను మీటింగ్లో వెళ్ళట్లేదు, నేను వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటాను అన్నట్టు చెప్పడం వేరే ఎట్లుంటది. ఇష్టం లేకుంటే జర్నీ చేయొద్దు అని రాజుగా మాట్లాడుతుంది. నాకుండదు సార్ కోపం. నేను 5 లక్షల రూపాయలు పెట్టినా, అతను పెట్టింది ఎంత? అతను రెగ్యులర్ గా అతను యాడ్ అయిన అమౌంట్ పెంచుకుంటూ 2 లక్షలు పెట్టిండు అమౌంట్. నేను 5 లక్షలు లిక్విడ్ పెట్టినా. నాకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఒక్కటి సార్ మొత్తం విషయం మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ నాకు చాలా ఏంటంటే చాలా బాధ వేసింది సార్. మా మిస్సెస్ విన్నది ఆ మాట, ఆయన మాట్లాడే మాటలు విన్నది. మా మిస్సెస్ నాతోని నెల రోజులు మా గొడవలు ఇంట్లో, నువ్వు అడ్డదొడ్డంగా బిజినెస్ లో అన్ని డబ్బులు పెడతావు, ఆయన ఎట్లా మాట్లాడుతుంటూ నీకు కొంచెం అది లేదని చెప్పి ఇంట్లో గొడవలు మా మిస్సెస్ కి నాకు. నేను మీటింగ్లోకి ఏంటంటే తర్వాత మాలోత్ రమేష్ సార్ను కూడా అడిగి తెలుసుకున్నాను. మాలోత్ రమేష్ సార్ నాకేమైనా సంబంధం ఉన్నా సార్? అయినా మాలోత్ రమేష్ సారు చాలా ఓపికతో చెప్పిండు. తర్వాత మిమ్మల్ని అడిగినా, మీరు ఓపికతో చెప్పిండు. తర్వాత సుజాత మేడంని అడిగినా పొద్దున మీటింగ్ లా, ఆయన ఓపికతో చెప్పిండు. తాటిబొమ్మ శంకర్ సార్ ఆఫీస్ కరీంనగర్ లో ఉంటది, ఆ సార్ని నేను అడిగి తెలుసుకుంటానని చెప్పవచ్చు కదా. ఇష్టం లేకుండా జర్నీ చేయొద్దు సార్. ఇది ఏంటంటే సార్ ఒకటి మనము క్రిప్టోలు అంటే ఒక 26,000 కంపెనీలు ఉన్నాయి సార్. క్రిప్టోలో ఒక వ్యక్తిని తీసుకురావాలంటే, ఒక వ్యక్తిని మనం పట్టుకోవాలంటే, ఆ వ్యక్తిని కాపాడుకోవాలంటే సార్ చిన్న పిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి సార్. ఆ వ్యక్తి ఉన్నాడు కదా, వీడు ఉంటాడు, వీడెక్కడికి పోడు అని రాశిగా మాట్లాడితే మాకు ఎంత బాగా అనిపిస్తుంది సార్. ఎప్పుడన్నా నేను ఇట్లా ఎమోషన్ గా మాట్లాడాను సార్. మా ఫోన్లు ఎత్తారు సార్, మా ఫోన్లు ఎత్తపోతే ఏం సార్ ఇది అంటే 5 లక్షల రూపాయలు పెట్టినాం మేము, మాకు ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే నా అవసరం అయిపోయింది, ఇక వీడిని ఎక్కడన్నా నేను ఇచ్చిపెడతా అంటే కరెక్టా సార్? ఇట్లా చేయొచ్చా సార్?
లేదు సార్, అలా చేయకూడదు. నేను కూడా మాట్లాడాను. అంటే నేను 5 లక్షలు పెట్టినప్పుడు నా బాధ ఎంత ఉంటుంది సార్? నా బాధ ఎంత ఉంటుంది? నా పిల్లల గురించి, నా ఇంటి గురించి, నా గోల్ గురించి ఆలోచించి నేను పెట్టిన. నేను అడిగినప్పుడు సార్ నేను ఆ మీటింగ్ లో పోతలేను, నేను అడిగి తెలుసుకుని మీకు చెప్తాను. జర్నీ మీకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోండి సార్. ఏం సార్ 5 లక్షల రూపాయలు పెట్టి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్ మేము? అప్లైనర్లు అంటే పేరుకు అప్లైనర్ కాదు సార్. లీడర్ అనేవాడు ఎట్లా అంటే సార్, వెంట తింపుకునే వాడిని లీడర్ అనరు. అవతల వ్యక్తులతో తిరిగే వాళ్ళని లీడర్ అంటారు. అంటే అవతల వ్యక్తి బిజినెస్ అర్థం చేసుకుని ఆ బిజినెస్ చేస్తుండు, అతనికి మనం హెల్పింగ్ గా ఉన్నప్పుడు అతన్ని మనను అప్లైనర్ అని అంటారు. వీడు ఎక్కడికి పోతాడు, వీడు నా దగ్గరికి వస్తాడు అని అనేటోని నా దృష్టిలో అతను లీడర్ కాదు, జీరో. అతను లీడరే కాదు. అంటే ఒక లీడర్ కు కావాల్సిన లక్షణాలు నాకు తెలిసి ఒక్కటి కూడా లేదు. పేరుకు అప్లైనర్ అంటే కాదు సార్. ఇంటికి తండ్రి అంటే ఏదో పేరుకి చెప్పుకుంటే తండ్రి కాదు. ఇంటి మీదికి సమస్య రాకుండా కాపాడిన వాడు తండ్రి. ఇంటి మీదికి సమస్య తెచ్చిన వాడిని తండ్రి అన్నారు. అదే అప్లైనర్ అనేటోడు ఎట్లా అంటే, ఒక డౌన్ లైన్ కాపాడుకోవాలంటే చాలా కష్టం సార్. ఈ రోజుల్లో క్రిప్టోలో కాపాడుకోవాలంటే చాలా కష్టం. అలాంటి వ్యక్తులు మీతో నేను జర్నీ చేస్తున్నా అంటే నన్నే రాజుగా మాట్లాడుతున్నారంటే ఇంక ఏమనుకోవాలి? నేను ఎంత డిసప్పాయింట్ అయినా కూడా, నేను మా వాళ్ళతో అయినా కూడా, నేను ఈ యొక్క పీవీసీ మెటాల పికప్ అయి మంచి స్థాయికి రావాలని చెప్పి నేను ఇన్వెస్ట్ చేసుకున్నాను సార్. చేసుకునే నేను వచ్చాను. అప్పుడు మంచిగానే ఉన్నాడు. మరి ఆ ఓపిక ఇప్పుడు ఎందుకు లేదు? ఎక్కడికి పోతుంది? ఇక్కడ మనం మిస్ అవుతున్నాం సార్. ఇదే సార్. ఓకే, నాది ఏంటంటే ఇది ఇప్పుడు మిమ్మల్ని అడిగి తెలుసుకున్నాను. అప్లైనర్ అంటే నాకు కొంచెం బాధ అనిపించి, నా అప్లైనరు ఇంకా నేను ఏంటంటే నాకు మాధవ్ రమేష్ సార్ అయినా బాగుంటుండే అని నాకు బాధ అనిపిస్తాను. ఇప్పుడు తాటిబొమ్మల శంకర్ సార్ మీటింగ్ చెప్తున్నారు రెగ్యులర్ గా. ఆయనకేం అంత అవసరం ఏముంది అంటే, ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా అప్డేట్ వస్తుంది. ఎప్పుడైనా చాలా మంది, ఇప్పుడు రాజేష్ సార్ చెప్తున్నారు రెగ్యులర్ కువైట్ మీటింగ్ లో మనకు అన్ని ఎందుకు అప్డేట్ ఇస్తున్నారు? వాళ్ళకి ఎంత ఓపిక ఉంది? ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడారు, ఆ సార్ కూడా పాపం చాలా ఓపికతో ఎందుకు చెప్తారు వీరంతా? అంటే ఏదైనా కూడా ఒకరు ఏంటంటే మోటివేషన్ లాగా డౌన్ ఫాల్ అవ్వకుండా మనము ఏంటంటే ఆ వ్యక్తులైనా కూడా మనం ఎంతో కొంత బూస్ట్ లాగా ఇవ్వాలని చెప్పి మనం రెగ్యులర్ గా మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం అని చెప్పి. అంటే ఇది ఎలా ఉంది, ఆయన మాట్లాడింది ఎలా ఉంది సార్? సార్ ఓకే సార్, వెంకట్ సార్, ఇది నా ఏం లేదు. సార్ థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియర్ గా ఉంది సార్ నగర్ సార్? ఓకే సార్. యా సార్, 100%, 200% క్లియర్ ఉంది సార్. సరే సార్, ఓకే. మీ ఎమోషన్ కి అయితే మీరు కరెక్టే సార్, మీరు రియాక్ట్ అవ్వడం కరెక్టే. కానీ ఏంటంటే సార్, ఈ రోజున అప్లైనర్స్ అనేది అందరూ సపోర్ట్ గా లేరు సార్. అంటే అందరూ సపోర్ట్ గా లేరని చెప్పలేను, ఓకే. అందులో కొంత పర్సన్స్ అలా సపోర్ట్ అనేది లేరు. మీరు రియాక్ట్ అవడంలో తప్పు లేదు. కానీ నేను ఏం అడిగినా సార్, నేను అప్డేట్ అడిగినా, నేను జస్ట్ అప్డేట్ అడిగిన అంతే. మీరు అడిగింది అప్డేట్ అనేది అడిగారు, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే సార్, ఇప్పుడు నో ప్రాబ్లం సార్. ఇప్పుడు అప్లైనర్ అని డౌన్లైనర్ అని ఎవరితో సంబంధం లేదు సార్. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ సిస్టమ్ లోకి వచ్చామా, మనం ఇప్పుడు ఈ మీటింగ్లు ఉన్నాయి ఎందుకు సార్? మనందరి గురించి సార్. ఇప్పుడు ఏంటంటే ఒకవేళ నేను ఒక 1 వీక్ గానీ 1 మంత్ గానీ రాలేను అనుకో, ఒక్క రోజు నేను మీటింగ్ లోకి వచ్చానంటే ఆ ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం నాకు తెలుస్తుంది సార్. అంటే ఈ 1 మంత్ లో ఏం జరిగిందని నేను అడిగి తెలుసుకోవచ్చు. మీటింగ్ లోకి వచ్చి మీరు డైరెక్ట్ ఓకే, ఒక 1 మంత్ బిజీగా ఉన్నారా, 1 మంత్ తర్వాత వచ్చి సార్ వెంకటేష్ సార్, ఈ 1 మంత్ నేను రాలేకపోయాను, ఈ 1 మంత్ లో జరిగిన ఏమైనా అప్డేట్స్ ఉంటే నాకు క్లారిఫై ఉన్నాయి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే, నేను వ్యాలెట్ లో నేను మర్చిపోయాను సార్. అప్పుడు మీకు టెలిగ్రామ్ సార్, వెంకట్ సార్ టెలిగ్రామ్ లో మీకు మెసేజ్ పెట్టినా చూసారా సార్? సార్ పర్సనల్ గా ఫోన్ చేయండి అని చెప్పి మీకు మెసేజ్ పెట్టాను చూసారా?
చూసాను సార్. ఎందుకు ఆ రోజు ఆయనకు నాతో గొడవ అయిందనే నేను సార్ ఏంటి అప్డేట్ తెలుసుకుందామని మీకు మెసేజ్ పెట్టాను సార్. మీ నంబర్ నా దగ్గర లేదు. మీ నంబర్ ఎట్లా తీసుకోవాలి? టెలిగ్రామ్ లో ఉన్నారు. మీకు నేను అనేది అడిగిన ఈ వ్యక్తి లేకుంటేంది, నేను ఒక వే తెలుసుకున్నా అంటే ఆ వ్యక్తికి అక్కడ ఏంటంటే ఆ వ్యక్తికి లేదు, ఆ వ్యక్తికి ఈ పీవీసీ మేటల నడిచే ఓపిక లేదు. ఈ వ్యక్తితో నాకు అవసరం లేదు. నేను వ్యక్తిని పక్కన పెట్టేసిన, శీలం ప్రకాష్ పక్కన పెట్టేసిన, నాకు మీటింగ్లు ఉన్నాయి. అందుకే సుజాత మేడం అడిగి తెలుసుకున్నా, మాలోత్ రమేష్ సార్ని అడిగి తెలుసుకున్నా, మిమ్మల్ని అడిగి తెలుసుకున్నా. సార్ ఒకవేళ ఉన్నాం, ఒక దారిలో వచ్చాం మనం, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ నాకు గుర్తొచ్చింది ఎవరు? ఫస్ట్ మాలోత్ రమేష్ సార్, తర్వాత మీరు వచ్చారు, తర్వాత సుజాత మేడం అడిగిన. అంటే ఇక్కడ వేలైతే నేను అడిగినే కదా. అది సార్, అంటే నేను ఇక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. ఆయన అనగానే నేను డిసప్పాయింట్ అవ్వలేదు కదా. అతనికి గ్రూప్ లో చెప్పాలని నేను గ్రూప్ లో ఈ సంతోషం చెప్తున్నాను. నేను ఈ ద్వారా నన్ను తెలుసుకొని రేపు అతనన్నా నాకు కాల్ చేసి నేను మాట్లాడిన మాటలకు ఏదో మిస్అండర్స్టాండింగ్ అని అతనికి అతను ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇంకొక వ్యక్తి దగ్గర అట్లాంటి మాటలు రావద్దు. అది సార్. వెంకట్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నో ప్రాబ్లం సార్. మనందరం ఏంటంటే మనం అందరం కూడా సపోర్ట్ గానే ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. అంటే ఏమి లక్ష్మయ్య, ఓకే సార్, నో ప్రాబ్లం. మీరు డోంట్ వరీ. మీకు ఏ డౌట్ అయినా సరే, ఏ అప్డేట్ గురించి కావాలన్నా కానీ మనం అందరం క్లియర్ చేస్తాం. అలాంటి దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సజెషన్స్ ఇవ్వడానికి, మనం కేర్ఫుల్ గా ఉండడానికి, సేఫ్ పొజిషన్ లో ఉండడానికే మనం అందరం కూడా మనం మీటింగ్లు రన్నింగ్ చేసేసాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. కర్ణగర్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. లక్ష్మణ సార్, వెల్కమ్ సార్. లక్ష్మణ్ సార్, నివాస్ లక్ష్మణ్ సార్. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం, వెల్కమ్ సార్. సార్ మీ వాయిస్ రావట్లే, మళ్ళీ మ్యూట్ అయ్యారు. ఓకే, సార్కి మరి సిగ్నల్ ఇష్యూ ఉందా ఏంటన్నా తెలియదు సార్, మరి వాయిస్ అయితే రావట్లా. సార్ వెల్కమ్ సార్. ఇంకా ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకోవాలన్నా రండి సార్, వెల్కమ్. ఒకవేళ ఏమన్నా మీరు పిన్ జనరేట్ చేసుకోవాలన్నా, సీడ్ ఫండింగ్ కానీ, టోకెన్ ఫార్మింగ్ కానీ, ఎర్లీ బర్డ్ కానీ ఏమైనా చేసుకోవాలన్నా లైవ్ లో కూడా చేయొచ్చు. రండి, వెల్కమ్. సార్ చాలా మంది కూడా అలాగే ఇప్పుడు ఏంటంటే చాలా మంది కొంతమంది అందుబాటులో లేరు కాబట్టి అలాంటి టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు సార్. మీకు తెలిసిన వాళ్ళు కూడా అలాగే ఏమన్నా ప్రాబ్లం గా ఇప్పుడు వ్యాలెట్ గురించి తెలుసుకోలేని పర్సన్స్ ఉంటే గనక మీరు మీటింగ్స్ లింకులు ఉన్నాయి కదా సార్, ఇప్పుడు మార్నింగ్ ఉంది, ఇప్పుడు ఉంది, లింకులని షేర్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అంటే అలాగే ఎవరైనా ఇబ్బంది పడే పర్సన్స్ మీకు తెలిస్తే గనక వాళ్ళకి లింక్ షేర్ చేయండి, అంతే. చాలా సింపుల్ గా వాళ్ళు అన్ని తెలుసుకుంటారు, వాళ్ళు క్లారిటీగా సేఫ్ పొజిషన్ లో ఉంటారు సార్. ఓకే, అశ్వత్ నారాయణ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పీబీసీ మెటా సభ్యులందరికీ వందనాలు సార్. సార్ మీకు కూడా సార్, గుడ్ మార్నింగ్ సార్. 2 వ్యాలెట్లకి పిన్ జనరేట్ అయింది సార్. సూపర్ సార్. 3వ దానికి పిన్ జనరేట్ చేద్దామంటే అది కానే కాదు సార్. ఓకే సార్, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా సార్? చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. సూపర్ సార్. మళ్ళీ ఆఫ్ చేశారు సార్, స్టాప్ చేశారు మీరు. ఓకే. ఓకే, మళ్ళీ చేయండి. ఓకే. ఓకే సార్, ఇప్పుడు మినిమైజ్ చేసి మీరు వెళ్ళండి అందులో. ఓకే, సార్ సూపర్. ఇందులో సార్ ట్రస్ట్ వ్యాలెట్ లోనా మీరు అవును సార్. ట్రస్ట్ వ్యాలెట్ లో పిన్? ఓకే,
సార్ ఇది క్రెస్ట్ కాదు వ్యాలెట్ లో సార్, పిన్. ఓకే. సేఫ్ వాల్ లో దీంట్లో కాదు, రెండు అయినాయి. ఓకే ఇది మూడోది. సార్ మీకు చెప్పేది అశ్వత్ నారాయణ సార్. ఏంటంటే చెప్పండి మీకు సార్. యాక్చువల్లీ ఇందులో డియాప్స్ అని వస్తుంది, మీకు అంతే ప్రాబ్లం లేదు. ఇందులో డియాప్స్ అని వస్తుంది. ఈ వ్యాలెట్ అనేది కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఆ కీవర్డ్స్ అనేది సేఫ్ వాల్ లో వేసుకొని సేఫ్ వాల్ లో చేసుకోండి. ఓకే. ఓకే సార్. ఎందుకంటే మీకు ఇందులో డియాప్స్ అని వస్తున్నాయి అంతే, దాని మూలన మీకు జనరేట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఏంటంటే దీంట్లో ఉన్న కీవర్డ్స్ అనేది మీరు సేఫ్ వాల్ దాంట్లో వేసుకొని యాడ్ చేసుకున్నారనుకో, అందులో మీకు ఈజీగా అయిపోద్ది అనమాట. ఓకే సార్. ఓకే. ఈవిడ ఓకే సార్. టెస్ట్ వ్యాలెట్ లో ఓపెన్ అయ్యేవి కూడాను సేఫ్ పాలకి వేసుకోవాలి సార్. అవి అవును రెండు సార్, అవుతాయి, అశ్వత్ నారాయణ మంగళగౌరి అవి రెండు అవుతాయి. అన్నీ అవుతాయి సార్, అన్నీ అవుతాయి. కాదు, అవి దాంట్లోకి వేసుకోవాలా? అవును. అది మీ ఇష్టం సార్. అది అంటే మీకు వర్క్ చేసేయి ఇందులో ఉంచుకోండి, నో ప్రాబ్లం. అంటే మీకు డియాప్స్ అని ఏ అయితే వస్తున్నాయో అవి అవి తీసి మాత్రం. ఇందులో వేసుకోండి అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి, టెలిగ్రామ్ లోకి వచ్చి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నో మెన్షన్. ఉంటాను సార్. ఓకే సార్. ఓకే సార్. ఇంకా సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. మనకి ఇందాక ఆల్రెడీ రాజేష్ సార్ వచ్చి మాట్లాడారు, మళ్ళీ కొద్దిగా బిజీగా ఉండి మళ్ళీ లెఫ్ట్ అయ్యారు సార్. చంద్రశేఖర్ సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ చంద్రశేఖర్ సార్. 2 minutes షేర్ చేసుకోండి. ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్. ఇందాక కరుణాకర్ సార్ చాలా ఆవేదనగా మాట్లాడారు. అంటే అప్లైనే చేయి విడిస్తే ఎట్లా అని ఆయన బాధ. డోంట్ వరీ సార్, ఇలాంటి ఒకవేళ అప్లైన్ ఆయన ఆ రోజు ఆ టైంలో మీరు ఫోన్ చేసినప్పుడు ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, టెన్షన్ లో ఉన్నప్పుడు మీరు ఫోన్ చేసి ఉండొచ్చు. చాలా రకాల కారణాలు ఉండొచ్చు, అట్లా ఎవరు చేయరు. ఒకవేళ అట్లాంటి ఇబ్బందులే వస్తే ఎవరికైనా, మీరు 2 తెలుగు మీటింగ్స్, వజ్రాలు లాంటి తెలుగు మీటింగ్స్ 2 లీడర్స్ నడిపిస్తున్నారు, మీకు ఎవరు కానీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. వ్యాలెట్ ఓపెన్ చేసి, శంకర్ తారకరామన్ సార్ అయితే వ్యాలెట్ ఓపెన్ చేసి చూస్తా ఉండండి, ఎక్కడ డౌట్ వచ్చినా వెంటనే అడగండి అంటారు. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా ఈ 2 తెలుగు మీటింగ్ లో మీరు షేర్ చేసుకోవచ్చు. మీకు అటువంటి అప్లయన్స్ తో ఇబ్బంది వచ్చినా కానీ, ఒకవేళ కమ్యూనికేషన్ లేకపోయినా కానీ, మీరు ఇక్కడ సమస్యలన్నింటి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. జర్నీ మీరు కొనసాగించవచ్చు. ఇక్కడ ఎవరైనా ముందుకు వచ్చి చెప్తారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ. మహా లెజెండరీస్ ఉన్నారు మన 2 తెలుగు మీటింగ్స్ లో. టెస్ట్ వ్యాలెట్ ని జ్యూస్ చేసుకొని తాగేశారు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో ఇక్కడ మెయిన్ గా నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుని వచ్చిన. ఏంటంటే ఆల్రెడీ మనము నిన్నటి నుంచి ఒక భద్రత అనే విషయం పైన కొంత మాట్లాడుతున్నాం కాబట్టి, మనకు జనరల్ గా ఇక్కడ వచ్చేటువంటి, ఇప్పుడు నేను తీసుకున్న పాయింట్ ఏంటంటే పీటీపీ చేస్తూ ఉంటాం మనం. పీటీపీ చేస్తూ మనం బయింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటాం. పీటీపీ అన్నది కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 10 రోజులుగా నేను మూడు సమస్యలు నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను చూశాను, విన్నాను. సో ఎందుకంటే మనం ఈ 2 తెలుగు మీటింగ్స్ లో ఉన్న పర్సన్స్ కూడా మనకి ఇంపార్టెంట్, బయట వాళ్ళతో మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా హోప్స్ పెట్టుకొని ఎంతో కష్టపడి డబ్బులు ఇందులో క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఎంతో ఆశతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదైనా ఇబ్బంది అయితే చాలా సఫర్ అయ్యేటువంటి ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి 2 తెలుగు మీటింగ్స్ లో. అందుకని టీటీపీ అన్నది చాలా డేంజర్ గా మారుతున్నటువంటి సమయం ఆసన్నమైందని నా ఉద్దేశం. ఎందుకంటే స్కామర్స్ అన్ని ఎక్స్చేంజ్ లో ఉన్నారు సార్. ఈవెన్ బైనాన్స్ లో కూడా స్కామర్స్ ఉన్నారు టీటీపీ లో.
అన్ని ఎక్స్చేంజ్లో ఉన్నారు. ఎందుకంటే ఆ స్కామర్ చేసేటువంటి ఆ స్కామ్ వల్ల మీకు వచ్చేటువంటి మీరు యూఎస్డిటీ కొనాలనుకుంటే అమ్మాలనుకుంటే, ఒకవేళ అమ్మాలనుకుంటే యూఎస్డిటీ ఒక 50 యూఎస్డిటీ మీరు అమ్మాలనుకున్నారు, అమ్మేస్తారు. మీ యూఎస్డిటీ వెళ్ళిపోతాయి, డబ్బులు ఏమో వస్తాయి. ఒకవేళ ఆ తర్వాత ఆ స్కామర్ అనేవాడు అంతకు ముందు రోజు లేకుంటే అంతకు వారం ముందు రోజు లేకుంటే తర్వాత రోజు ఏదైనా స్కామ్ చేస్తే ఆ స్కామ్ పొరపాటున సైబర్ క్రైమ్కి వెళ్తే ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా ఏ రాష్ట్రం నుంచైనా ఏ మూల ప్రాంతం నుంచైనా సరే కంప్లైంట్ సైబర్ క్రైమ్కి వెళ్ళినప్పుడు ఆ స్కామర్ పైన ఆ స్కామర్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి ఎవరెవరికైతే డబ్బులు వెళ్తాయో అవన్నీ కూడా ఫ్రీజ్ అవుతుంది. సో బయింగ్ సెల్లింగ్ అన్నది కొంచెం చాలా కేర్ఫుల్ గా తీసుకోవాల్సిన అంశాలు ఇది. కేర్ఫుల్ గా చేయాల్సి ఉంటుంది. అన్ని ప్రధాన ఎక్స్చేంజ్లో ఉంటారు. మెయిన్ గా బైనాన్స్ చాలా నమ్మకమైంది, ఓకే, కానీ అక్కడ కూడా స్కామర్స్ ఉన్నారు. దీనికి సొల్యూషన్ నాకు తెలిసి ఇంతకుముందు కూడా మనం చెప్పాం, తెలిసిన వాళ్ళ దగ్గర, మన కమ్యూనిటీలో ఉన్నటువంటి పర్సన్స్ దగ్గర, బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర బయింగ్ సెల్లింగ్ చేసుకోవడం చాలా ఉత్తమం. మన రెండు తెలుగు మీటింగ్స్ లోనే కూడా చాలా మంది బయింగ్ సెల్లింగ్ మ్యూచువల్ అండర్స్టాండ్ ఉంటుంది మన దగ్గర. ఎందుకంటే రెగ్యులర్ గా మనం రెగ్యులర్ గా మీటింగ్ అటెండ్ అవుతూ ఉంటాం కాబట్టి మనకు అన్ని విధాలా మనకు ఎటువంటి డేంజర్ ఉండదు. అదే పీటీపీ అయితే ఆడెవడు ఏ రాష్ట్రం వాడు ఎక్కడి నుంచో మనం చార్జ్ చేస్తాం, డబ్బులు పంపిస్తాం. ఫస్ట్ మనం డబ్బులు పంపించాలి, తర్వాత వస్తుంది అసెట్. కాబట్టి ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఇది అసెట్ అనేది వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వస్తుంది. చాలా టెన్షన్ పడాల్సిన అవసరం ఉంది పీటీపీ చేసేటప్పుడు. అవునా కాదు? చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది. అవంతా ఏముందో అందుకే నేను చెప్పేది, నేను కొంతమంది లీడర్స్ కూడా నాకు ఫోన్ చేసినప్పుడు, సార్ మీకు మీటింగ్స్ లోకి మీరు రెగ్యులర్ గా రావాలి, రెగ్యులర్ గా వస్తూ మాట్లాడాలి, ప్రతి ఒక్కరితోనే మీకు పరిచయం ఏర్పడాలి. ఈ క్రిప్టో జర్నీలో ఎంత ఫెలోషిప్ మీకుంటే, ఎంత పరిచయాలు మీకుంటే, ఈ రెండు తెలుగు మీటింగ్ లో అందరు లీడర్స్ తోనూ మంచి కమ్యూనికేషన్ పెట్టుకోవాలి. ఇది అందరికి అవసరమే. ఎంత పెద్ద లీడర్కైనా, తాటివమ్ముడు శంకర్ సార్కైనా, రాజేష్ సార్కైనా, నాకైనా, $1000 సీడ్ ఫండింగ్ చేసినటువంటి అతనికైనా కూడా ఈ రెండు తెలుగు మీటింగ్స్ లో ఉన్నటువంటి ప్రతి లీడర్ తోనూ కమ్యూనికేషన్ ఉండాలి. ఒకవేళ నేను పీటీపీ చేస్తాను, కొంతమందికి బైనాన్స్ లో బాగా, ఇప్పుడు నాకైతే ఒకరిద్దరు పర్సన్స్ ఉన్నారు పీటీపీలో, వాళ్ళతో నేను రెగ్యులర్ గా చేస్తాను. కాబట్టి నేను డబ్బులు పంపించగానే వెంటనే నాకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళు పంపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సార్లు నేను ట్రాన్సాక్షన్ చేశాను, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది. అట్లాంటి పీటీపీ పర్సన్ కూడా ఆయన ఎవరి దగ్గరైనా యూఎస్డిటీ కొన్ని, ఎవరి దగ్గరైనా బిఎన్బి కొన్ని ఉంటే, అతను స్కామర్ అయి ఉంటే, అతనికి అకౌంట్ కు డబ్బులు వచ్చుంటే పీటీపీ పర్సన్ కూడా అకౌంట్ కూడా ఫ్రీజ్ అయ్యేట అవకాశం. దీనికి సొల్యూషన్ నెంబర్ 1 వచ్చి తెలిసిన వ్యక్తులతో మీ డాలర్స్ ని పంపించి కరెన్సీ తీసుకోండి. నెంబర్ 2 సొల్యూషన్ ఏంటంటే, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ అలర్ట్ కూడా ఏంటంటే, మీ జనరల్ గా అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటాయి. ఒక 1 or 2 ఉంటాయి, కొంతమంది 2-3 కూడా మెయింటైన్ చేస్తారు, కొంతమంది 5 కూడా మెయింటైన్ చేస్తారు. సాధారణంగా 1 లేదా 2, లేక కొంతమందికి ఒకటే ఉంటుంది. అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ బ్యాంకు నుంచే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. మీరు సేవింగ్ చేసుకోవాలని ఆ బ్యాంకు నుంచే చేసుకోవాలి, అందులో ఆ బ్యాంకులోనే పెట్టుకుంటారు. ఒకవేళ మీరు ఏ పర్సన్స్ కైనా ఏదైనా మెడికల్ కి సంబంధించిన, హాస్పిటల్ కి సంబంధించిన ప్రతి ట్రాన్సాక్షన్ సార్ అన్ని కూడా మీరు ఆ బ్యాంక్ పైనే ఆధారపడి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా కష్టపడి ఎంతో పిల్లల చదువు కోసమో ఎంతో ఒక 5 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు పెట్టుకున్నారు. ఆ బ్యాంకు నుంచే మీరు ప్రతిదీ చేస్తున్నారు. మీరు క్రిప్టో కూడా ఒక అసెట్ అనేది ఆ బ్యాంకు నుంచే అతనికి పంపించారు. మీరు పంపించిన, మీ దురదృష్టం ఏంటంటే పంపించినటువంటి పర్సన్, ఆ పీటీపీ పర్సన్ స్కామర్. మీకు తెలియదు, అది ఎవరికి తెలియదు. ఎవరు స్కామర్ అన్నది ఐడెంటిఫై చేయడం ఇంపాసిబుల్. సో మీకు తెలియక పంపించారు. ఏదైతే మీరు కష్టపడినటువంటి
సేవ్ చేసుకున్నటువంటి అమౌంట్ ప్రతిదీ ఆ బ్యాంకు ద్వారా చేసేటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. మీరు కేవలం కొనింది ఒక 10,000కి కొని ఉండొచ్చు యూఎస్డిటీ. మీ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్ లో 10 లక్షలు ఉన్నాయి. మీరు కొనిందేమో 5,000 10,000 కొన్నారు. ఒక స్కామర్ దగ్గరికి వెళ్ళారు మీరు పర్చేసింగ్ కి లేకుంటే సెల్లింగ్ కి. అక్కడ సైబర్ క్రైమ్ లో అతను దొరికిపోవడం వల్ల అతని దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ మీ అకౌంట్ జరిగింది కాబట్టి మీ 10 లక్షలు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవుతుంది. ఒకవేళ ఫ్రీజ్ అయిన అకౌంట్ ని మీరు దాన్ని విడిపించుకోవాలి అంటే కంప్లైంట్ ఎవరిస్తారు? ఒక బాంబేలో ఉన్నటువంటి వ్యక్తి ఇవ్వచ్చు, గుజరాత్ లో ఉన్నటువంటి వ్యక్తి ఇవ్వచ్చు, లేకపోతే బెంగళూరులో ఉన్నటువంటి వ్యక్తి ఇవ్వచ్చు. ఏ వ్యక్తి ఇచ్చారు, ఏ బ్యాంకు నుంచి ఆ కంప్లైంట్ వచ్చింది, పర్సన్ ఎవరు, అన్ని విషయాలు కనుక్కొని ఒక లాయర్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఒక లాయర్ని తీసుకొని మీరు వెళ్ళి లేకుంటే హైకోర్టుకో సుప్రీంకోర్టుకో, ఒక పెద్ద అమౌంట్లు అయితే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చేసుకొని తెచ్చుకునే ఓపిక కొంతమందికి ఉండదు. ఇలాంటి చాలా డేంజరస్ ఇబ్బందులు వస్తాయి మనకు. ఇప్పటికే వస్తున్నాయి, మనకు రేపు నీకు నాకు రావచ్చు. దానికి ఈ సెకండ్ సొల్యూషన్ ఏంటంటే దానికి సొల్యూషన్ ఏంటంటే ఈ ఇష్యూకి సొల్యూషన్ ఏంటంటే ఇంకో బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి కేవలం క్రిప్టోకి సంబంధించిన P2P కానీ క్రిప్టోకి సంబంధించిన ప్రతిదీ కూడా ఆ అకౌంట్ నుంచి జరగాలి. సెకండ్ ఆప్షన్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ నా ఉద్దేశం. అందులో 5,000 లేకుంటే 10,000 లేకుంటే 2,000 3,000 లేకుంటే 1,000 రూపాయలు మినిమం బ్యాలెన్స్ పెట్టుకోవాలి. క్రిప్టో 10,000 కొనాలనుకుంటే ఆ మెయిన్ బ్యాంకు నుంచి మీకు మెయిన్ సోర్స్ ఏదైతే ఉందో ఆ బ్యాంకు నుంచి క్రిప్టో ట్రాన్సాక్షన్ చేస్తున్న అకౌంట్ కి 10,000 అప్పటికి పంపించుకొని అప్పటికప్పుడు ట్రాన్సాక్షన్ చేసి క్లోజ్ చేయండి. ఒక 2,000 రూపాయలకు మీరు ట్రాన్సాక్షన్ బయింగ్ చేయాలి, సెల్లింగ్ చేయాలనుకుంటే పీటీపీలో తప్పనిసరి పరిస్థితుల్లో మీరు చేయాలనుకుంటే ఆ 2,000 రూపాయలు సెకండ్ ఆప్షన్ మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అందులో పంపించుకొని అక్కడికే క్రిప్టో ట్రాన్సాక్షన్ క్లోజ్ చేయండి. ఒకవేళ ఫ్రీజ్ అయినా స్కామర్ అయినా ఏం చేసినా కానీ ఆ 2,000 క్లోజ్ అవుతుంది. ఆ అకౌంట్ క్లోజ్ అయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే 10 లక్షలు ఉన్నటువంటి మెయిన్ బ్యాంక్ అకౌంట్ మన దగ్గర సేఫ్ గా ఉంది. ఇది అందరూ కూడా రాబోయేటువంటి ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఇలాంటి ఇబ్బందులు వస్తే ఈ రాకుండా మనం ముందుగానే సొల్యూషన్స్ మనం ఎదుర్కొంటున్నాం. ఇవి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేపు నీకు నాకు వస్తే అలాగే ముందుగా మీటింగ్ లో మనం అనౌన్స్ చేయడం వల్ల 60 రోజులు మనం తెలుసుకున్నాం కాబట్టి మెయిన్ బ్యాంక్ నుంచి క్రిప్టో ట్రాన్సాక్షన్స్ కు సంబంధించినటువంటి INR అన్నది చేయకపోవడం మంచిది. సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి. ఫస్ట్ చెప్పింది మన కమ్యూనిటీలో ఉన్న పర్సన్స్ తోనే. మన కమ్యూనిటీ తాటిబొమ్మ శంకర్ సార్ చేస్తారు, రాజేష్ సార్ చేస్తారు, సుజాత మేడం గారు చేస్తారు, బాలక రమేష్ గారు చేస్తారు. సో మెనీ పీపుల్ వస్తున్నారు. వాళ్ళందరితోటి మీరు కమ్యూనికేషన్ పెంచుకుంటే ఆల్రెడీ వాళ్ళు బయింగ్ సెలెక్ట్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళతో మీరు చాలా సేఫ్ గా చేసుకోవచ్చా? ఎంతైనా చేయొచ్చా? అది చెప్పాలనుకున్నాను సార్. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. బ్యాక్ టు హోస్ట్ సార్. తీసుకోండి సార్. ఓకే సార్. ఫోటో వెంకటేష్ సార్. ఓకే సార్, బిజీగా ఉన్నారు. ఏకే ప్రసాద్ సార్ హ్యాండ్ వచ్చింది, ఇస్తున్నాను. ఓకే సార్. వెల్కమ్ సార్. ఏకే ప్రసాద్ సార్, వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా బాగా చెప్పారు సార్, కరెక్ట్ గా చెప్పారు చంద్రశేఖర్ సార్. బాగుంది. అంటే చిన్న సైట్ ఏంటంటే సార్, మనం ఏదైతే క్రిప్టో సెల్లింగ్ బయింగ్ చేస్తాం, ఏ అకౌంట్ అయితే ఇస్తామో ఆ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ నుంచి ఏ ట్రాన్సాక్షన్ చేయకూడదు. ఏది అకౌంట్ ఎక్కడ చేయకూడదు. ఒకవేళ మనం ఏదైనా క్రిప్టో కొనాలి అని అనుకున్నప్పుడు, మనం డబ్బులు పెట్టి కొనాలి అనుకున్నప్పుడు బై హ్యాండ్ వేయాలి దానిలో, లేదంటే వెండింగ్ మిషన్లు వేయాలి. ఎప్పుడైతే మనం ఏదైనా సెల్ చేసి 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, లేకపోతే 4 లక్షలు వచ్చినాయి అనుకోండి, చేయగలిగితే ఇమ్మీడియట్ గా, అంటే మన్నాడికి అదే రోజు సాయంకాలానికి వాళ్ళు అవతలోడు ఏదైనా స్కామర్ కనుక స్కామ్ కేసు బుక్ చేసి వాళ్ళు
మన అకౌంట్ ఫ్రీ చేయాలనుకునేసరికి మన అమౌంట్ బై హ్యాండ్ అయినా డ్రా చేసుకోవాలి, చెక్ ద్వారా ఇన్ పర్సన్ డ్రా చేసుకోవాలి. బ్యాంకులో డబ్బులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు వేరే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసామంటే అది కూడా ఫ్రీ చేస్తారు. అసలు ఏ బ్యాంక్ కి ట్రాన్సాక్షన్ పెట్టుకోకూడదు. మనకి ఏదైతే క్రిప్టో ఉందో అది కొన్నాళ్ళ వరకు. ఇది రెగ్యులరైజ్ అవుతుంది. అయ్యే వరకు కూడా మనం ఇటు వెండింగ్ మిషన్ లోనే వేసుకోవాలి, లేదంటే ఏటీఎం మిషన్ ద్వారా డ్రా చేసుకోవాలి, లేకపోతే డైరెక్ట్ గా చెక్ ద్వారా డ్రా చేసుకోవాలి. ఎట్లయినా మొత్తం మీద ఇన్ పర్సన్ డ్రా చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు ఫ్రీ చేసినా మన అమౌంట్ దానిలో ఉండకూడదు. మనం అక్కడ తోటి మళ్ళీ వేరే అకౌంట్ ద్వారా మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇట్స్ మై సజెషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ. దీన్ని మీరు చెప్పినట్లుగా దీనికి కూడా సొల్యూషన్ తీసుకోవచ్చు సార్. గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అదేంటంటే ఏంటంటే ఇప్పుడు ఎంతైతే అమౌంట్ అఫెక్ట్ అవుతుందో, ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక ఇన్సిడెంట్ నాకు తెలిసింది. ఇప్పుడు కేరళ నుంచి కేరళ నుంచి ఎక్కడి నుంచో ఒక కంపెనీ అకౌంట్ ఫ్రీ చేశారు. టోటల్ గా అది బ్యాన్ చేసి ఫ్రీ చేస్తే ఆ స్కామర్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగాయని ఆ అకౌంట్ ఫ్రీజ్ అయింది. బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది. ఫ్రీజ్ అయితే ఆ సైబర్ క్రైమ్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింది. ఫ్రీజ్ చేసేసారు. ఆ అకౌంట్ ఎవరిదని చూస్తే ఒక మంచి ఒక ఇండస్ట్రియలిస్ట్ పర్సన్స్ అయింది. అందులో 94 crores ఉన్నాయి. 94 crores ఉన్న అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. అక్కడ ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది అంటే స్కామర్ల అకౌంట్ నుంచి ఎంత వచ్చింది అంటే కేవలం 200 రూపీస్ మాత్రం. 200 రూపాయల కోసం అకౌంట్ ను ఫ్రీ చేశారు. 94 crores ఉన్నటువంటి అకౌంట్. ఎంత అతను ఆ కంపెనీ ప్రతి ట్రాన్సాక్షన్స్ కూడా కంపెనీ అకౌంట్ అన్నప్పుడు పెద్ద పెద్ద అమౌంట్స్ లో క్రోర్స్ లో అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటది. కాబట్టి అక్కడ ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక సుప్రీంకోర్టుకి వెళ్ళింది. డైరెక్ట్ గా కంపెనీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కేవలం 200 రూపీస్. అది తెలియదు అది. సో స్కామ్ జరిగింది కాబట్టి అంత పెద్ద అకౌంట్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయింది. ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళి సుప్రీంకోర్టు ఏం ఇచ్చిందంటే ఆ బ్యాంకు ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆ యొక్క సైబర్ క్రైమ్ యొక్క ఎవరు కన్సర్న్ ఉంటారు కదా సార్, ఆఫీసరు, ఆ ఎస్ఐ ఎవరు ఉంటారు కదా, అతన్ని తర్వాత బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి మేనేజర్ ని కూడా పిలిపించింది సుప్రీంకోర్టు. పిలిపించి మీకు కామన్ సెన్స్ ఉందా లేదా, ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత విలువైనటువంటి అకౌంట్ మీరు ఫ్రీజ్ చేశారు, కొంచెం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదా అన్నది కూడా వాళ్ళకి కొంచెం మందలింపు ఇచ్చినటువంటి జరిగినటువంటి సన్నివేశం అది. దీనికి కూడా సొల్యూషన్ ఏం తీసుకొస్తుందంటే గవర్నమెంట్ టోటల్ గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఏంటంటే ఎంతైతే అమౌంట్ ఎఫెక్ట్ జరిగిందో, ఎంతైతే స్కామ్ జరిగిందో, ఒక 5,000 రూపాయలు స్కామ్ జరిగితే అంత మాత్రమే డెబిట్ దీని అఫెక్ట్ పడాలి. కానీ ఆ బ్యాంక్ లో టోటల్ ఆ అమౌంట్ లీన్ పెట్టి రిమైనింగ్ రిలీజ్ చేసేయాలి సార్. రిలీజ్ చేసేయాలని దీన్ని తీసుకురావాలని దీన్ని ట్రై చేస్తున్నారు. ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. ఇది జరిగితే చాలా బాగుంటుంది. అది ఆల్రెడీ ఉంది సార్. అది ఎక్సెప్ట్ అది ఆల్రెడీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి కోర్టుకు వెళ్ళిపోమని చెప్తున్నారు. అలాగే డిస్ట్రిక్ట్ లో జరిగిన దానికి లేయర్ వైజ్ రిలీజ్ చేసేస్తున్నారు ఇమీడియట్ గా. అదే సెకండ్ లేయర్ లో జరిగిందా, థర్డ్ లేయర్ లో జరిగిందా, లేయర్ వైజ్ చూసుకున్నారు, రిలీజ్ చేసేస్తున్నారు. నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కడ థెఫ్ట్స్, ఈ సైబర్ క్రైమ్స్, వైట్ కాలర్ క్రైమ్స్ ఎక్కడ జరుగుతున్నాయో ఆ ఏరియాలో మాత్రమే కొంచెం స్ట్రిక్ట్ చేశారు సార్. దాన్ని కూడా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి కదా, దాన్ని కూడా కొంచెం ఫ్రేమ్ చేస్తున్నారు, రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. అది కూడా రిలీజ్ అవుతుంది త్వరలో, మనకి ఫ్రీ అవుతాయి సార్ కొంత. థ్యాంక్ యూ. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా క్లాసెస్ జరుగుతున్నాయంట కదా, క్లాసెస్ జరిగి అవును సార్. మెయిన్ ఇక్కడి నుంచి ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చిన ఎఫిడవిట్ ద్వారానే వాళ్ళు చేయాలి. కేసులు బుక్ చేసేది వీళ్ళే కదా. అవును. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది అందరికి ఇప్పుడు మన సోదరులందరికీ అవసరం. ఇది ఏ రోజుకి ఆ రోజు మన క్రిప్టో ఉన్నది, ఏ రోజుకి ఆ రోజు సాయంకాలం డ్రా చేసి ఇంట్లో పెట్టుకోవాలి అమౌంట్. తర్వాత వేరే బ్యాంకులు వేసుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు. దట్ ఈస్ డిఫరెంట్. ఇది ఇట్ ఈస్ మేము ప్రజెంట్ రూల్స్ ప్రకారం. అంటే ఒకవేళ ఫ్రీ చేసినా ఒక 1,000 రూపాయలు ఉంటుంది, 2,000 ఉంటుంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. తర్వాత అనదర్ అకౌంట్ మనం ఫ్రేమ్ చేసుకుంటాం. దట్ ఈస్ డిఫరెంట్.
అవును ఓకే సార్. ఓకే ఓకే. ఉంటే సార్ తీసుకోండి. హలో సార్, ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇందాక విన్నటువంటి విషయాలపైన మాట్లాడండి. ఓకే సార్, వెల్కమ్ సార్. కోటేశ్వరరావు వెల్కమ్ సార్ నమస్తే సార్. అకౌంట్లు అమౌంట్ పీర్ టు పీర్ పంపించుకుంటే ప్రాబ్లం ఉండదు కదంట సార్? హలో, సార్ ఇప్పుడు చెప్పండి. అకౌంట్ వేరే వేరే అకౌంట్ పీర్ టు పీర్ పంపించుకున్నాం అనుకో, అమౌంట్ అనేది ఒకే దాంట్లో ఉంచుకోకుండా పీర్ టు పీర్ పంపించుకున్నాం అనుకో ట్రాన్సాక్షన్, ఎక్కడ మీరు ఎక్స్చేంజ్ నుంచి పీరా లేకుంటే ఇక్కడ మన వాళ్ళతో మన వ్యాలెట్ లో మన వ్యాలెట్ లో చేసుకుంటే మీరు ధారాళంగా చేసుకోండి. మిమ్మల్ని ఆపేవాడు ఎవరు లేరు. బ్యాంకుల్లో మాత్రం ట్రాన్సాక్షన్ జరిగితే పట్టుకుంటారు. అవును సార్. ఎక్స్చేంజ్ లో కొన్ని అభద్రత భావాలు ఉన్నాయి అందరికి. అది మనకు అలర్ట్ కోసం మనం చెప్తాం. ఇది చాలా ఇంపార్టెంట్, మైండ్ లో పెట్టుకోవాలి. ఓకే సార్. సార్ చంద్రశేఖర్ సార్ నమస్తే అండి. నమస్తే సార్. కరుణాకర్ సార్. హలో సార్, నేనండి కరుణాకర్ సార్. సార్ ఇది ఇప్పుడు ఇది ఫ్రీజ్ గురించి చెప్పారు కదా, అది యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు వేరే వాళ్ళ ఇప్పుడు స్కామర్ నుంచి సపోజ్ మీరున్నారు సార్, స్కామర్ నుంచి మీ అకౌంట్కి వచ్చింది అనుకోండి, మీ అకౌంట్ ద్వారా నాకు వచ్చింది అనుకోండి, అంటే ఇట్లా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటుందా సార్? టోటల్ చైన్ అంటే టోటల్ చైన్ మొత్తం ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ సార్ అంతటి అందరికి అవును సార్, స్కామర్ అనేవాడు ఒకవేళ చంద్రశేఖర్ సార్కి ఏమన్నా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు అనుకో, చంద్రశేఖర్ సార్ ఒకవేళ మీకు ట్రాన్స్ఫర్ చేశారనుకో, మీ దగ్గర నుంచి నాకు ట్రాన్స్ఫర్ చేశారనుకో, ఏమవుతుందంటే సార్, ఆ స్కామర్ ది, చంద్రశేఖర్ సార్ది, కరుణాకర్ సార్ది, వెంకటేష్ ది, అంటే నాది, మొత్తం అందరిది కూడా హోల్డ్ చేస్తారు సార్ అక్కడ. ఓకేనా? అంటే ఫండ్ అనేది ట్రాన్స్ఫర్ చేయరు, అంటే మీకు తీసుకోవడం కానీ వేయడానికి కానీ ఏముండదు అక్కడ. మొత్తం మీకు సైబర్ స్కామ్ లో మీకు అక్కడ ఫీల్డ్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే అది క్లియర్ అవుతుందో, ఓకేనా, అప్పుడు క్లియర్ అయినప్పుడే అది ఓపెన్ చేయడం అవుతుంది. అది చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆల్రెడీ చంద్రశేఖర్ సార్ తెలుసు, అది చాలా మంది కూడా అలా అయింది సార్. ఎందుకంటే ఒక పర్సన్ చేసిన మిస్టేక్ మూలన 8 వ్యాలెట్లు అనేది, అంటే 8 మంది అకౌంట్స్ అనేది వాళ్ళు హోల్డ్ చేశారు. ఓకేనా? అది సార్, అందుకని చెప్పేసి ఇప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే సార్, ఇదే విషయం తెలుసుకుందాం. ఓకే సార్, అంటే తెలిసిన వాళ్ళకి పంపించుకుంటే బెటర్. సార్ మనకి ఎలా అంటే పర్సన్ టు పర్సన్, మనకి ఏమైనా పరిచయం ఉన్న పర్సన్ అయితే ఓకే, నో ప్రాబ్లం. సార్ థ్యాంక్ యూ. అదే ఎవరు తెలియని వ్యక్తి అన్నోన్ పర్సన్ కి చేయడం కంటే ఇప్పుడు మీరు తెలుసు మీకు చేయడం బెటర్. అన్నోన్ పర్సన్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి. వెల్కమ్ సార్. టిఎన్ మల్లేశ్వరరావు సార్, వెల్కమ్. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ సార్. అది ఏంటి సార్, అది 200 రూపాయలు స్కామ్ జరిగితే 98 కోట్లు సీల్ చేశారా? స్కామర్ది అది సార్ చెప్తున్నారు. అది దేంట్లో వచ్చింది? అది మరి సార్ చెప్పాలి, మరి అది నాకైతే తెలుస్తారు. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక కోటేశ్వరుడు ఉంటాడు, వాళ్ళ మీద అవతల వ్యాపారస్తుడు ఏదన్నా అయితే అతన్ని ఇచ్చేయాలనుకుంటే ఎవరినో ఒక స్కామర్ని పంపించి 100-200 అతను పంపిస్తే అతని అకౌంట్ సీల్ చేయొచ్చు కదా? సీజ్ అవుతుంది సార్. అంటే సీజ్ అవుతుంది సార్. అనగా ఒకవేళ ఏదైనా అది స్కామర్ అని చెప్పేసి వాళ్ళ మీద ఎవరైనా సార్ అంటే ఆటోమేటిక్ సీజ్ అవ్వదు సార్. ఒకవేళ వాళ్ళ పేరు మీద ఏదైనా సరే సైబర్ స్కామ్ మీద ఏమన్నా కంప్లైంట్ ఇస్తారు చూసారా, కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇవన్నీ ప్రాసెస్ జరుగుతాయి అనమాట. అంటే ఓన్లీ ట్రాన్స్ఫర్ చేస్తే జరగవు.
అవి స్కామరు ఇప్పుడు అదే సార్, ఇప్పుడు రిలయన్స్ అంబానీ ఉన్నాడు, అతని మీద అతని బిజినెస్ దెబ్బ కొట్టాలని చెప్పి ఎవరినో స్కామర్ చేత ఒక 200 పంపించి అతని అకౌంట్ సీల్ చేయొచ్చుగా. దానికి సొల్యూషనే కదా సార్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పింది దేంట్లో అయినా వచ్చిందా, దేంట్లో రిటర్న్ గా వస్తుందా? నాకు అర్థం కాలేదు సార్. ఇదేంటన్నా వచ్చిందంటే అట్లా అర్థం కాలేదు. ఇప్పుడు 200 రూపాయలు స్కామర్ పంపిస్తే పేపర్లో ఏమన్నా వచ్చిందా అని అంటాను. 98 కోట్లు సీల్ చేశారు అనేది వార్త చెప్తున్నారు కదా. అవును సార్. అది దేంట్లో వచ్చింది, ఎక్కడ ఉన్నది అంటున్నది. మనం ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది చూడండి సార్. ఇప్పుడు స్కామర్లు ఉన్నారు, ఇప్పుడు అదే స్కామర్లు అసలు లేరు. నేనే మంచోడిని, అది కోటేశ్వర్లు అవతల దెబ్బ కొట్టాలంటే ఒక స్కామర్ ను పంపించి ఆ అకౌంట్ ఇచ్చి 200 రూపాయలు వేపించి అతన్ని అకౌంట్ సీల్ చేయించచ్చుగా. చేయించవచ్చు. అలా జరిగింది. ఎప్పుడు జరిగింది? అది ఇప్పుడు జరిగింది కాదు కదా. అది అంత తేలిగ్గా అది ఊరినే అకౌంట్స్ ఏం సీల్ చేయరు, అంత తేలిగ్గా ఏం చేయరు సార్. చేశారు కాబట్టి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. కంపెనీ చెప్తాను మీకు, అది డీటెయిల్స్ కూడా ఎక్కడుంది పెడతాను. సార్? అది ఎక్కడుందో ఒక్కసారి అది గ్రూప్ లో ఒక్కసారి అది షేర్ చేయండి. నేను గ్రూప్ లో షేర్ చేస్తాను, మీరు చూడండి సార్. మీరు చూస్తే మీకు క్లియర్ షేర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ గ్రూపులు మనకి 150 మందిలో అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఇట్లాంటి తెలిసి తెలవక మనం ఏదో సమాజం చెప్పామనుకోండి, అవతల వాళ్ళు కంగారు పడి ఇదైపోతారు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, అలర్ట్ గా తీసుకోండి అంతే. నాకు కంగారు వచ్చింది. ఇప్పుడు లోగడ ఒకసారి మన వాళ్ళు ఎవరో చెప్పారు, పీవీసీ మెటాల్ 600 పీవీసీ మెటాల్ ఇస్తే 2030 నాటికి ఒక హెలికాప్టర్ ఇస్తారు వచ్చుద్ది అని. మా కింద వాళ్ళు ఏమడుగుతున్నారు, ఇవాళ 1000 పీవీసీ మెటాల్ ఇస్తాను, 2030లో హెలికాప్టర్ ఇవ్వమనండి, అగ్రిమెంట్ చేయమనండి అంటున్నారు. బిఫోర్ మీటింగ్ అవునవును సార్. మా డౌన్లోడ్ అదే అడుగుతున్నారు. 600 ఇస్తే హెలికాప్టర్ ఇస్తా ఉన్నారు కదా, ఇది 1000 ఇస్తాము, ఈ రోజే 1000 ఇస్తాము, అగ్రిమెంట్ చేయమనండి, ఒక హెలికాప్టర్ 2030 కాదు 35కి ఇవ్వమనండి అని చెప్తున్నారు. 600 పీవీసీ మెటాల్ ఇస్తానా? 600 పీవీసీ మెటాల్ ఇస్తే 2030కి హెలికాప్టర్ వస్తుందని మనోళ్ళు చెప్పారు. ఇది మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఏంటిది మీ ఉద్దేశం ఏంది? అంటే ఇది ఇప్పుడు మా వాళ్ళు అడుగుతున్నారు, మా ఫ్యామిలీ నంబర్లు అడుగుతున్నారు. ఇప్పుడు రోజు నువ్వు మీటింగ్ అంటున్నావు, పొద్దున సాయంత్రం 2030 నాటికి 600 హెలికాప్టర్ 600 పీవీసీ మెటాల్ వస్తే ఇవి వస్తాయి అన్నారు. 2035 నాటికి 1000 పీవీసీ మెటాల్ వాళ్ళు ఇస్తాము, 2035కి ఇవ్వమని చెప్తున్నారు. అవును సార్. పీవీసీ మెటల్ క్రిప్టో అనేది ఎప్పుడు ఎంత ఎత్తుకుంటుందో ఎవరు చెప్పగలుగుతారు? ఎవరు చెప్పలేం కదా. చెప్పలేనప్పుడు మనం ఎట్లా అనౌన్స్ చేయగలుగుతాం? ఇప్పుడు చెప్పలేనప్పుడు మనం ఎట్లా అనౌన్స్ చేయగలుగుతాం? మల్లేశ్వర్ సార్, ఇప్పుడు బిట్ కాయిన్ $2,50,000 విలువని చెప్తున్నారు. ఏ ఉద్దేశంతో మీరు పెట్టుబడులు పెడతారు? అంటే ఊరన్న తర్వాత మాలపల్లి కూడా ఉంటుంది. ఊరంతా కోటేశ్వర్లు కాదు. మీరు మాట్లాడరు వాళ్ళని మాట్లాడిచ్చినవారు ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఎందుకంటే 100-150 మంది చదువు లేని వాళ్ళు ఉన్నాం దీంట్లో. మల్లేశ్వర్ సార్, అది మోటివేషన్ పవర్ అంతే. మోటివేషన్ క్లాసెస్ అట్లనే ఉంటాయి సార్. మీరు మోటివేషన్ క్లాసెస్ ఉండొచ్చు, దానికి మోటివేషన్ క్లాస్ లో కూడా అతికెట్టు ఉండాలా. మోటివేషన్ క్లాస్ చెప్పేదానికి అతికెట్టు ఉండాలా. ఆ విధంగా అయితే 10 ఓటుకు కూడా తప్పు పట్టవచ్చు సార్, 10 మాటకు కూడా తప్పు పట్టవచ్చు. అది మాట వరుసకి ఇప్పుడు అడుగుతున్నారు, దానికి ఏం సమాధానం చెప్పాలి? ఒక చాపర్ ఎంత ఉంటుంది మాక్సిమం మీకు తెలుసా రేటు? చాపర్ రేటు ఒక చాపర్ ఎంత ఉంటుంది? ఒక చాపర్ ఎంత ఉంటుంది సార్? ఏ చాపరు? ఒక హెలికాప్టర్ ఎంత ఉండొచ్చు?
ఎంత ఉంటుంది చెప్పిన వాళ్ళు చెప్పాలా. 600 PVC మెటాల్కి ఒక హెలికాప్టర్ వచ్చుద్ది అన్నోళ్ళు ఎంత ఉంటుంది అనేది చెప్పాలా. మేము హెలికాప్టర్ కూడా ఎక్కలేదు దాని ఓకే రేట్ సార్, నాకేం ఓకే తెలుసు. సార్, ఓకే సార్. 150,000 PVC మెటల్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక $1 అయితే ఎంత అవుతుందో చెప్తున్నాము, అందరూ వింటున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి మీరేమంటారు? ఇప్పుడు మనం PVC మెటల్ హోల్డ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు $1 7 అయితే సంవత్సరాల నుండి హోల్డ్ చేసే ఉన్నాం. 7 సంవత్సరాల నుండి హోల్డ్ చేసే ఉన్నాం. మీరు అలా అంటే ఇంకా మనకు దీనికి సమాధానం ఉండదు సార్. మీకు పేషెన్స్ గా ఉంటేనే ఏదైనా జరిగితేనే. పేషెన్సీ కాదు, మనం చెప్పే దాంట్లో అతకాలా. సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. హలో సార్, మీరు మాట్లాడండి సార్. PVC మెటల్ వచ్చి 7 సంవత్సరాలేనా సార్? 7 సంవత్సరాల నుంచి హోల్డ్ చేస్తున్నట్టున్నారు. PVC మెట హోల్డ్ చేస్తామంటున్నారు కదా, 7 సంవత్సరాలు PVC మెట ఎన్ని సంవత్సరాలు అయిందండి? నాకు తెలియదు సార్. నేను అడిగింది ఏంటంటే PVC మెట వచ్చి 7 సంవత్సరాలు అయింది. PVC మెట ఎన్ని సంవత్సరాలు అయింది నాకు తెలుసు సార్. PVC మెట గురించి తెలుసు, కానీ పెరలవైన గురించి తెలుసు సార్ నాకు. ఓకే ప్లీజ్ సార్, ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ అంత కాంట్రవర్సీ చేయొద్దు. ఇది అడుగుతున్నారు దీనికి. ఇప్పుడు జరిగిన దానికి ఇట్లా మీ జూమ్ మీటింగ్ లో ఇట్లా జరుగుతుంది అది ఇట్లా చేయగలుగుతారని అడుగుతున్నారు. దానికి ఏం సమాధానం చెప్పాలనేది నేను అడుగుతున్నా. అదే సార్, అంటే 2030 అని చెప్పేసి మీరే అన్నారు. ఏమో అవ్వచ్చేమో చెప్పలేం కదా సార్. అందుకని వాళ్ళు ఏమంటారంటే సార్ వెయిట్ చేయాలి కదా. అంటే మనం కూడా ఒకసారి మీ మాట కూడా ఓకే టిఎన్ మల్లేశ్వర సార్, ఏంటంటే 2030 అన్నారు కదా. ఓకే మైబీ ఏమో చెప్పలేం కదా సార్. అంటే ఆఫ్టర్ 5 years తర్వాత ఏమవుద్దని ఎవరు గెస్ చేయగలరు? ఏమవుతుంది కాదు వెంకటేష్ గారు, వాళ్ళు ఏమంటున్నారంటే 600కే హెలికాప్టర్ వచ్చుద్ది కదా, 2030 నాటికి అది ఈ రోజే 1000 PVC మెటాలు ఇస్తాం, 2030 నాటికి హెలికాప్టర్ అగ్రిమెంట్ చేయించండి అంటున్నారు. అగ్రిమెంట్ అంటే ఓకే సార్, ఓకే క్రిప్టో అనేది ఆరోగ్యకరంగా నడిపించడం నేర్చుకోండి పెద్దవాళ్ళు. మీరు ఒక సెషన్ మీటింగ్ లో 10 మందిలో మాట్లాడేటప్పుడు మీకు 20% కూడా నాలెడ్జ్ లేదు. మీరు ఏదో మరి లెక్చర్ గా చేస్తారో ఏది చేస్తారో, మీరు చెప్పే దాంట్లో ఏ ఒక్క రోజు ఇది లేదు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడండి సార్. మీరు నాలెడ్జ్ కూడా మాట్లాడండి. మరి మీరు మాట్లాడాలి కదా. మీరు మీరు ఎందుకు మాట్లాడరు? మాకు నాలెడ్జ్ లేదు. మీరు మాట్లాడుతున్నారు, మీరేం చేస్తున్నారు మీరు చెప్పొచ్చు కదా. అది చెప్పరు, ఏం చేయరు. చెప్తే మళ్ళీ దాన్ని వంకలు పెట్టడమా? ఇదే సెషన్ నడిపించే విధానం. ఇప్పుడు చెప్పేది కరెక్ట్ చెప్పండి. కరెక్ట్ చెప్పింది కరెక్ట్. ఇప్పుడు మిగతా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకొని రమేష్ సార్ చెప్తున్నారు, ట్రైనింగ్ గురించి చెప్తున్నారు, ఇంకోసారి చెప్తున్నారు ట్రైనింగ్ గురించి. దాని గురించి ఎవరైనా కామెంట్ చేస్తున్నారా? 100 మైండ్ సెట్లు ఉన్నాయి సార్ ఇక్కడ. 100 మంది 100 రకాలు ఆలోచిస్తారు. ఒక్కొక్కరు మైండ్ సెట్. మాలో రమేష్ సార్ నాలాగా ఆలోచించి ఎట్లా ఆలోచిస్తాడు? మాలో రమేష్ సార్కి నేను ఎట్లా ఆలోచిస్తాను? నీలాగా నేను ఎట్లా ఆలోచిస్తాను? కదా మన ఫ్యామిలీ మెంబర్లకు మనం చెప్పుకోవడం పర్లేదు. వదిలేసేయండి, డిస్కషన్ వదిలేసేసి వేరే సంభాషణ చేయండి. అనవసరం కంట్రవర్సీ ఎందుకు తీసుకొస్తారు? కంట్రవర్సీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? సార్ చంద్రశేఖర్ సార్, ఓకే లీవ్ ఇట్ సార్. ఓకే అందరం ఓకే, నో ప్రాబ్లం. వెంకటేష్ గారు, మా వాళ్ళు అడిగేదానికి నా సమాధానం లేక నేను క్వశ్చన్ చేస్తున్నా. అంతేకాని నాకేదో ఇది కన్సల్ట్ ఇచ్చేయాలని కానీ గొడవ చేయాలి కానీ ఇదేం కాదు. చెప్పే దాంట్లో జెన్యూన్ ఉండాలి అని చెప్తున్నా. సరే సరే సార్, ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జెన్యూనిటీ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. సార్ చంద్రశేఖర్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ చంద్రశేఖర్ సార్. వెంకటేష్ గారు చెప్పండి సార్. కాశీ వెంకటేశ్వర సార్.
వెల్కమ్. టిఎన్ మల్లేశ్వరరావు గారు, క్రిప్టోలో ఏదైనా సాధ్యమే సార్. క్రిప్టోలో అసాధ్యం అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు అమితాబ్ సార్ బచ్చన్ సార్ గారు సార్ 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 వెంకటేశ్వర సార్ వెంకటేశ్వర ఆ, సార్ ఆయన నేను ఏమంటున్నా అంటే ఓకే లీవ్ ఇట్ సార్. సార్ కూడా అనేది ఏంటంటే సార్ కూడా మిస్టేక్ ఏమనట్లే. ఇప్పుడు చంద్రశేఖర్ సార్ చెప్పింది ఓకే కరెక్టే. కానీ ఏంటంటే టిఎన్ మల్లేశ్వర సార్ ఏమంటున్నారంటే ఒకప్పుడు మీటింగ్ లో ఇలా చెప్పారు సార్, అంటే మన మీటింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇలాగా ఒకవేళ మనకి ఎన్ని 600 పీవీస్ మెటా ఉంటే కనుక ఫ్యూచర్ లో ఒక హెలికాప్టర్ తీసుకొని ఉంటది అని చెప్పి. అంటే ఎప్పుడు సార్ అది మనకి $1 తో కొన్నప్పుడు $13 అలా రీచ్ అయినప్పుడు ఒకసారి మీటింగ్ లో ఇలాగ షేర్ చేసుకున్నారు. ఆ మాట అందరికి తెలిసిన విషయమే. ఓకే, అంటే సార్ అన్నది మిస్టేక్ అని అనట్లే. కానీ ఏంటంటే అదే మాట వాళ్ళు పట్టుకొని వాళ్ళు ఏమంటున్నారంటే అప్పుడు మాకు అన్నారు కదా 2030 కల్లా 600 పీవీస్ మెటా ఉంటే గనక ఫ్యూచర్ లో హెలికాప్టర్ తీసుకొచ్చని. అదే మేము ఇప్పుడు 1000 పీవీస్ మెటా ఇస్తాము, మాకు రాసిపి ఇవ్వండి, 2030లో మీకు ఒక హెలికాప్టర్ ఇస్తామని చెప్పేసి సార్ తో అంటున్నారు. ఓకే సార్, అది ఏంటంటే అది ఎలాంటి పర్సన్స్ మాట్లాడతారు సార్ అంటే జీరో నాలెడ్జ్. ఓకే ఓకే సార్, అంటే క్రిప్టోలో జీరో నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అనేది మాట్లాడతారు. అది మాట్లాడిన వాళ్ళకి అది దాని గురించి అనాలిసిస్ అనేది తెలియక అది మాట్లాడారని అనుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం సార్, దాని గురించి మనం డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏంటంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ క్రిప్టోలో మనం దిగినప్పుడే క్రిప్టో అనేది మనం ఓకే చేసుకున్నప్పుడే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతిది కూడా ఇస్తారు సార్. ఓకే, ప్రతి అంటే పీవీసీ మెట్ అనే కాదు ఎన్ని క్రిప్టో. ఓకే, నేను చెప్పేది ఏమైనా మిస్టేక్ ఉంటే కానీ మిస్టేక్ ఉందని చెప్పండి, నో ప్రాబ్లం. ఎన్ని క్రిప్టో మీరు బై చేసినప్పుడైనా సరే ఏదైనా సరే మీరు హోల్డ్ చేసుకున్నప్పుడైనా సరే అది ఏంటంటే సార్ క్రిప్టోకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది ఏంటంటే దీంట్లో లాభం వచ్చినా నీదే బాధ్యత. ఓకే సార్, ఒకవేళ ఆ క్రిప్టోలో లాస్ వచ్చినా నీదే బాధ్యత. అంటే ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ లో కొనుక్కుంటున్నారు కదా, ఎక్స్చేంజ్ లో కొనుక్కున్నప్పుడు ఒకవేళ లాభం వచ్చిందని మీ దగ్గర నుంచి ఏమి వాళ్ళు ఎక్స్ట్రా తీసుకోరు. అంటే ఓన్లీ ట్రాన్సాక్షన్ ఫీజు నెట్వర్క్ ఫీజు అనేది తీసుకుంటారు అంతేగాని ఒకవేళ నువ్వు కొన్నప్పుడు నువ్వు ₹100 పెట్టుకున్నావు, నువ్వు ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత అమ్ముకున్నావు 10 లక్షలకి అయింది నాకు ఇవ్వి అని అలాగ ఉండదు సార్. అలాంటిది ఏమి ఉండదు. ఒకవేళ మీరు ₹1,00,000 పెట్టుకున్నారు, ఒకవేళ మీరు మళ్ళీ ఏంటి ఒక 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు సేల్ చేద్దాం అనుకున్నప్పుడు అది ₹1000 అయింది అంటే 99,000 ఎక్స్చేంజ్ వాళ్ళకి సంబంధం ఉండదు. ఇందులో లాభం బై చేసినా సేల్ చేసినా గానీ మన ఓన్ రిస్క్ తోనే సార్ అది క్రిప్టోలో అవన్నీ మ్యానిపులేట్ అయ్యే ఉంటాయి. ఓకే సార్, దీని గురించి ఏంటంటే ఓకే లీవ్ ఇట్ సార్, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ మామూలే, ఎవరు టెన్షన్ ఏం తీసుకోవద్దు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే చంద్రశేఖర్ సారు చంద్రశేఖర్ సార్ టేక్ ఇట్ ఈజీ, ఇన్నోసెంట్ తీసుకోండి. నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. చంద్రశేఖర్ సార్ థ్యాంక్ యూ. టిఎన్ మల్లేశ్వర సార్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఒక చాబర్ అనేది ఒక 70-80 crores ఉంటుంది. ఇప్పుడు ఒక 8 బిట్ కాయిన్స్ ఒక చాపర్ కొనొచ్చు. ఏంది అని మాట్లాడుతున్నారు టిఎన్ మల్లేశ్వర సార్, ఎట్లా మాట్లాడతారు ఆయన? 8 బిట్ కాయిన్స్ ఒక చాపర్ వస్తుంది సార్. ఇప్పుడు టీవీఎస్ మంటలు అలాంటి రేంజ్కి వెళ్ళి కూడా చెప్పడం తప్ప మీరు రిసీవ్ చేసుకున్న మైండ్ మీద కరెక్ట్ గా లేదు. మీరు అడిగిన ప్రశ్నలు కరెక్ట్ గా అడిగిన ప్రశ్నలు వాళ్ళు ఇంకా మహా జ్ఞానులు వాళ్ళు. 10 బిట్ కాయిన్స్ ఒక చాపర్ కొనొచ్చు. ఎస్ సార్ ఓకే, అదే సార్ అదే అనేది ఏంటంటే ఇలాంటివన్నీ ఇప్పుడు వస్తాయంటే సార్ మన క్రిప్టో గురించి నాలెడ్జ్ అనేది 0% అని అన్నప్పుడు మీరు నో ప్రాబ్లం సార్, మీరు కూల్ సార్ చంద్రశేఖర్ సార్. ఓకే, మీరు ఎందుకంటే ఎనీ టైం ఏదైనా పాజిటివ్ గా ఉంటారు. వెంకటేష్ సార్ సార్ చెప్పండి సార్. వెంకటేష్ సార్ రీసెంట్ గా అంటే ఒక 2 months బ్యాక్ క్రిప్టోలో ఒక కాయిన్ వచ్చింది సార్. ఆ కాయిన్ పేరు తెలియదు కానీ అంటే మేము కూడా కొన్ని కాయిన్లు అనేది ఇన్వెస్ట్ చేశాము. అది చాలా పేదవుతున్నాడు అతను. అంటే ఆయన కొన్నది కూడా పెద్దగా ఇన్వెస్ట్ చేయలేదు, ఒక 4,000 ఇన్వెస్ట్ చేశారట. $trillions పోయిందట సార్ ఆ కాయిన్. $1 trillion వెళ్ళిందట. ట్రిలియన్ అంటే ఈ క్రిప్టోలో సార్ ఏంటంటే ఇప్పుడు $1 trillion కన్నా వెళ్ళింది. ఇప్పుడు చంద్రశేఖర్ సార్ చెప్పారు 2030లో. సార్ ఏంటంటే మనము దర్జాగా ఉండొచ్చు, ఒక నమ్మకంతో ఉండొచ్చు అని
మన సార్ చెప్పారు. దానికి టిఎన్ఎన్ మల్లేశ్వర్ సార్ ఏంటంటే గ్యారంటీ ఇవ్వాలని అంటున్నారు. ఇప్పుడు గ్యారంటీ నీకేందంటే ఏదైనా కూడా సార్, ఇప్పుడు మనిషికే గ్యారంటీ లేదు. నేను నిన్న కరీంనగర్ వెళ్ళాను సార్, ఫీల్డ్ మీద ఫుల్ నైట్ గార్డు ద్వారం, నాది పల్సర్ బండి, దొబ్బతే నేను జస్ట్ మిస్ టైర్ కింద పడేటోని నేను. అంటే ఆ క్షణం ఏంటంటే దేనికి గ్యారంటీ అనేది ఉండదు. ఇక్కడ ఏదైనా కూడా మనం చేస్తున్నామంటే ఇప్పుడు లాభం వచ్చినా నష్టం వచ్చినా మనమే భరించాలి అని దానికి టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఏంటంటే సార్, ఇప్పుడు గ్యారెంటీ ఏంటంటే ఒక వ్యక్తి చెప్తున్నారు, ఆ వ్యక్తిని డిసప్పాయింట్ అనేది ఏంటంటే ఇప్పుడే మనం ఏదంటే మీటింగ్ లాగా వెళ్ళిపోవాలి. ఈ క్రిప్టోలో సార్ ఏది ఇప్పుడు బిట్ కాయిన్ వచ్చింది 2009, 2007 వచ్చింది. అప్పుడు ఎంత జస్ట్ 10 రూపీస్ 1 రూపీ ఇట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు 1,40,00,000 వెళ్ళింది. ఇప్పుడు దాదాపు 1,20,00,000, 1,00,00,000 రూపాయలే ఉంది. అంటే ఏ టైము ఏదనేది ఎప్పుడు డౌన్ ఎప్పుడు హై అనేది చెప్పలేం సార్. అంత మాత్రాన హెలికాప్టర్ కి గ్యారంటీ ఇస్తారా? మా వాళ్ళు అడుగుతున్నారు ఏంటి అంటే, ఒకటి మనం ఏంటంటే సార్, ఎవరు ఏంటంటే అనగానే ఆ సార్ ఇప్పుడు జీరో నాలెడ్జ్ ఏంటంటే ఏదైనా కూడా సార్, ఇప్పుడు మీటింగ్ లా మనం ఇట్లా మాట్లాడితే చెప్పిన వ్యక్తి కూడా బాధపడతాడు. చంద్రశేఖర్ సార్ ఉన్నారు, ఆ సార్కు బాధే కదా అట్లా మాట్లాడితే. ఏదైనా కూడా క్రిప్టోలు ఎప్పుడు మన మంచి జరిగితే మంచిది సార్, చెడు జరిగితే అవతల వ్యక్తిని బదనాం చేయడమేనా? ఇప్పుడు నేను అడిగాను, నేనేందు మా అప్లైన్ అడిగాను, అప్లైన్ కి ఏంటంటే సార్ సార్ ఒక్క సెకండ్ సార్ ఏంటంటే సార్ టిఎన్ మల్లేశ్వర్ సార్, మీరు నాకు పెద్ద తెలియదు, మీరు నాకు పెద్ద తెలియదు. పర్లేదు మీకు పర్లేదు. ఇప్పుడు ఇది కింద 50 మంది టీం ఉన్నారు. టీం చేత ఇది డబ్బులతో కూడిన వ్యవహారం. కింద టీం అడుగుతున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నప్పుడు మీ మీటింగ్ లో చెప్తున్నారు కదా నువ్వు ఇవ్వటానికి ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు మనకు బాధ అయిందా? అవును సార్, అదే మీకు అదే సార్, నేను అదే విషయం చెప్తున్నాను. నేను అదే విషయం చెప్తున్నాను. మీకు ఆ టైంలో ఇప్పుడు 80% కరెక్ట్ ఉన్నది, కరెక్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు కలిపి చేయటంలో తప్పు లేదు. నాకు 20% నేను ఏమంటున్నా, నేను అదే పాయింట్ కి వస్తున్నా. ఒక నిమిషం సార్, కరుణాకర్ సార్, నేను పాయింట్ కి వస్తున్నాను సార్, అదే పాయింట్ కి వస్తున్నాను. వదిలేసేయండి, నేను ఉంటానని చెప్పాను సార్. ఓకే సార్, కర్ణాకర్ సార్. 20% నాలెడ్జ్ అండ్ జడ్జ్మెంట్ అంటే నేను మీ విషయంలో మాట్లాడతలేను సార్. వెంకటేష్ సార్, కోట వెంకటేష్ సార్. సార్ ఏం సార్, ఇప్పుడు ఇద్దరిది కరెక్టే ఉంది, కానీ ఇప్పుడు చంద్రశేఖర్ సార్ని అంత రేజ్ గా మాట్లాడితే ఆ విషయంలో, ఎందుకంటే ఎవరైనా సరే కోపానికి వస్తారు సార్. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి వెంకటేశ్వర, ఇంతకుముందు కూడా ఇప్పుడు చంద్రశేఖర్ రావు సార్ చెప్పిండా, ఇప్పుడు ఈ అనేది ఆయన రాసి పెట్టుకుంటే ఆయన ఖచ్చితంగా ఆయన పట్టుకోమని ఒక మాట. ఇప్పుడు ఎవరైతే ఆ మీటింగ్ లో చెప్పిండ్రో ఎవరైనా చెప్పని, ఆ క్యాండిడేట్ ఉన్నాడు అనుకో, ఆ క్యాండిడేట్ సార్ చెప్పినా కదా సార్ నాకు అగ్రిమెంట్ క్యాండిడేట్ అడుగుతో నాకు ఒక అర్థం ఉంటుంది సార్. చెప్పలే కదా చెప్పిండా, అది అంటారు. ఎందుకంటే ఎట్లా అయిపోయిందంటే ఇది ఒకటి మీ భవిష్యత్తును బాగు చేసుకోండి, అధైర్యపడకుండా ఒక ధైర్య బూస్ట్ ఆఫ్ ది పవర్ ఇస్తున్నాడు. అంతేగాని ఇప్పుడు చంద్రశేఖర్ సార్ అయినా ఎవరమైనా మనందరం ఒక కుటుంబం, ఫ్యామిలీ మెంబర్స్ సార్. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఎట్లా అనేది చేసుకోవాలి అని చెప్తున్నాడు సార్, అంతే. అది ఎందుకంటే ప్రతిరోజు మీటింగ్ లో నేను ఇంటర్నెట్ ఎప్పుడు కూడా నేను మ్యూట్ చేసుకొని మాట్లాడాను. ఎందుకంటే ఏమైపోతుందంటే పెద్ద మనిషి ఆయన కోటేశ్వర ఇంతకుముందు మాలో సార్ ఉన్నారు, అందరు ఉన్నారు ఆ రోజు కూడా. అయితే ఏమైతుందంటే ఇప్పుడు వయస్సు ఆయన పెద్ద మనిషి అంటే కరెక్టే, సార్ అన్నది కరెక్టే, ఈ సార్ చెప్పేది కరెక్టే, కానీ ఎవరైతే మీటింగ్ లో నీకు ఆ విషయం చెప్పిండ్రో దాన్ని ఏం చేయాలంటే ఆ క్యాండిడేట్ ను నువ్వు ఖచ్చితంగా పట్టుకో. అది ఎందుకంటే అన్నావు కదా సార్, మరి విజయ్ గారు మీకు ఐడియా లేదు, ఆ క్యాండిడేట్ ఎవరు అనేది గ్రూప్ లో 90 మందికి తెలుసు. అలా సార్ నేనైతే చంద్రశేఖర్ సార్ ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడొద్దని చెప్పండి సార్.
సార్ సపోజ్ గా అన్నాడు సార్ మల్లేశ్వర్ సార్ మరి అంతగానో మాట్లాడుతున్నాడు. ఒకటి ఏదో చంద్రశేఖర్ మోటివేట్ చేసి సార్ ఒక మాట ఏంటంటే ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. ఫస్ట్ మనం ఒకరిని గౌరవించుకోకుండా మాట్లాడుకుంటా సార్ ఇది ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి సార్. మనం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుకుంటే ఎట్లయితే సార్? ఇప్పుడు అది ప్లాట్ఫామ్ అంటే మనం కలిసి ఉండాలి సార్. ఇప్పుడు అదే చెప్తున్నా సార్, అందరం కలిసి ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. నీకు సమస్య వచ్చింది సార్ ఇట్లా అని చెప్పుకొని మాట్లాడండి. ఇట్లా కాకుంటే సారు ఎవ్వరు ఒక్కరి మైండ్ ఒకలాగా ఉండదు. ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ రాజేష్ సార్ ఎందుకు చేసిండు? ఒక మాట పొరపాటు ఏదైనా నాలుగే జారినవాడు కాదు, మనం కవర్ చేసుకోవాలి సార్. మనం పాయింట్ అవుట్ చేస్తే కానీ మన గ్రూప్ ఇప్పుడు అందరికంటే పెద్ద వయసు ఆయన చెప్పాలి, మనకి ఆయనే చెప్పాలి పెద్ద మనిషి కనుక. అదే అంటున్నాను అన్నది. అది సార్ చంద్రశేఖర్ సార్ పాయింట్ అవుట్ చేసేసి మల్లేశ్వర్ సార్ అట్లా మాట్లాడదు సార్. ఆయన మంచిగా చంద్రశేఖర్ సార్ ఆయన అట్లా ఆయన మనసు బాగుపడుతుంది సార్. ఒక మాట ఇప్పుడు చంద్రశేఖర్ సార్కి ఏమైనా వస్తుంది మాట్లాడితే రూపాయి వస్తుంది ఎవరికి సార్ సిస్టమ్ మీద అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకొని అతను మాట్లాడాలి. నేను ఎవరిని కూడా కించపరుస్తలేను, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాను. అందరం మనం కుటుంబ ఫ్యామిలీ అందరం ఏంటంటే ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినాం. ప్రతి ఒక్కరు ఒకరి ద్వారా ఒకరు తెలుసుకోవడం, ఈ సిస్టమ్ ద్వారా మనం ఈ మీటింగ్ ద్వారా ఏంటంటే మనం బాగుపడాలనే ఉద్దేశంతో పెట్టిండ్రు. అందరం బాగుపడడం ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే చిన్న చిన్నవి జరుగుతుంటాయి. దాన్ని సార్ మాత్రం ఏంటంటే రెస్పెక్ట్ అనేది ఫస్ట్ నేను అనేది అది మాట. అందరం ఎవరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. సార్ మొన్న కూడా రాజేష్ సార్ ఏమని దీంట్లో అందరు సమానం ఉన్నావా అది ఇది ఏ అవసరం లేదు. ఇప్పుడు వచ్చి చంద్రశేఖర్ సార్ చెప్పినట్టు గట్టిగా అది మాట్లాడడం అనేది అలా సార్. మొన్న ఆకుల లక్ష్మణ్ సార్ మన రాజేష్ సార్ ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడిండు. ఒక్కొక్కరు మాట్లాడతారు, అవన్నీ మనం పట్టించుకోవచ్చు సార్. చంద్రశేఖర్ సార్ మీరు ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయంలో చెప్పిన లీడర్ చెప్పినటువంటి విషయాన్ని ఎంతవరకు మనం తీసుకోవాలి, ఎంతవరకు రిసీవ్ చేసుకోవాలి, అది అంతవరకు చాలు మనకి. అందులో ఏముంది నేను చెప్పిన సబ్జెక్ట్ 600 PVC మెటల్తో ఒక చాప్టర్ కొనొచ్చు అన్న దాంట్లో మీరు ఏం తెలుసుకోవాలి? అంత విలువ మారుతుందన్న విషయాన్ని ప్రకటించాలా? చాపర్ వచ్చేస్తుంది అన్నారు కదా, ఏంది ఇది? పెరగొచ్చు 2035 అంటే సార్ మంచిదే సార్, పెరిగితే అందరం కొనుక్కుందాం సార్, దానికి ఇచ్చిపెట్టు కరెక్టే. కానీ ఇది ఎట్లా అయిపోయిందంటే చంద్రశేఖర్ సార్ ఏదో చెప్పిండు, ఆయన మాట జారుతున్నాడు, ఆయన ఏదో నీకు రాసిస్తాడు అని గ్యారంటీ చెప్పడం అంటే అట్లా దాని ఖచ్చితంగా ఆయన పాయింట్ అవుట్ చేయాల్సి వస్తుంది. అట్లా సార్ సిస్టమ్ లో ప్రతి లీడర్ ఎవరు పేరు రాసియలేరు సార్, ఎవరు అగ్రిమెంట్ తీసుకుంటారు సార్. సిస్టమ్ మనం క్వశ్చన్ మనకి రెస్పాన్సిబుల్ ఇవ్వట్లేదు. మన వెంకటేష్ సార్కి ఏమైనా వస్తుందా, రాజేష్ సార్కి ఏమైనా వస్తుందా, అందరికి? ఎందుకంటే మనకు మనకు అందుకోసమే చెప్పండి సార్. కర్ణాకర్ సార్ 1 minute చెప్పండి సార్. చెప్పండి సార్. ఇక టైం కూడా ఓవర్ అయింది సార్. ఏం లేదు, మన చంద్రశేఖర్ సార్ చెప్పిన విషయం ఏంటంటే హ్యాకర్స్ ఉంటారు, మీ యొక్క వ్యాలెట్ ను కొంచెం చూసుకొని తెలిసిన పర్సన్స్ కి షేరింగ్ అనేది చేయండి అని ఆ పాయింట్ చెప్పారు. ఇంతలో సార్ ఆ పాయింట్ తీసుకొచ్చారు, ఎప్పుడు మాట్లాడింది అంటే అదే పడకండి అంటే PVC మెట అయ్యిందంటే కూడా పికప్ సార్. అదే నేను అదే చెప్తున్నాను. ఆ సార్ ఆ పాయింట్ చెప్పిండు సార్. ఒక్క నిమిషం. ఆ పాయింట్ సార్ పాయింట్ ఏంటంటే సార్ యొక్క నాకు కూడా సార్ కూడా కొన్ని ఏంటంటే PVC మెటల్ అనేది పోవడం జరిగిందట. మా మిత్రునికి కూడా కొన్ని కాయిన్లు ఏంటంటే హ్యాకర్ అనేది సడన్ గా వచ్చేసిండు. మా మిత్రుడు ఏంటంటే దాదాపు ఒక 50,000 ఇన్వెస్ట్ చేసిండు. ఒకటి ఏంటంటే నొక్కకపోతే ఇతని యొక్క కాయిన్స్ అనేది షిబా కాయిన్లు, డాజీ కాయిన్స్ అనేది మొత్తం వెళ్ళిపోయినాయి. అంటే చూసుకొని చెయ్యండి ఎవరికైనా కూడా మీరు వ్యాలెట్ చేసేటప్పుడు అని చంద్రశేఖర్ సార్ ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ని మనం మెసేజ్ లాగా తీసుకుంటే బాగుంటది. ఏంటంటే ఏదైనా కూడా రెగ్యులర్ ఒక కుటుంబంలో ఒకరికొకరు గొడవ పడితే బాగోదు. ఏంటంటే ఓకే సార్, ఇది సార్ చెప్పాల్సిన విషయం సార్ చెప్పారు. అది కంప్లీట్ గా ఆ విషయం గురించి మొత్తం చెప్పనియలేదు. ఎంతలే ఈ టాపిక్ వచ్చింది, ఇది రచ్చ అయిపోయింది. కానీ ఏదైనా కూడా గ్యారంటీలు వారంటీలు అంటే మన ఇంట్లో వాళ్ళే ఇవ్వట్లేదు. దేనికి ఒక వస్తువు కూడా
గ్యారెంటీలు వారంటీలు చెప్పలేదు, నిన్న భూకంపం ఇవ్వలేనప్పుడు మనం నిన్న నిన్న సార్ నిన్న 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 భూకంపం వచ్చింది సార్. సార్ మీరు ఏంటంటే సార్, ఇప్పుడు సార్ ఏంటంటే ఒక పాయింట్ చెప్పిండు, ఆ పాయింట్ మీదనే మాట్లాడి మీరు ఇప్పుడు మాట్లాడి తీసుకొచ్చారు. ఏంటంటే మీరు చెప్పింది కూడా సార్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా కైన్ అనేది హై సార్ కర్ణాకర్ సార్ సారీ నేనే మ్యూట్ చేశాను. ఓకే సార్ నేనే మ్యూట్ చేశా. ఓకే సార్ అందరికి ఓకే సార్ లీవ్ ఇట్. మనందరం కూడా ఒక ఫ్యామిలీ సార్. మనం అలాగా ఏంటంటే ఏదైనా ఫ్యామిలీ అన్నది ఇలాగా మామూలుగా వస్తూ ఉంటే అది నో ప్రాబ్లం సార్. మన చంద్రశేఖర్ సార్ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినా అది మోటివేషన్ పరంగానే, అంతేగాని సార్ ఇటువంటి ఏదో తప్పుగా చెప్పారు అలాంటిది మాత్రం ఏం లేదు సార్. మనందరికి కూడా అంటే ఎవరైనా సరే ఏదైనా సరే ఇప్పుడు మనం సిస్టమ్ ఏదైనా అప్డేట్ లో ఉన్నా ఏదైనా ఉన్నా కానీ మన సార్ అనేది మనకి ఫుల్ మోటివేషన్ ఇస్తా ఉంటారు. అందరూ కూడా సార్ చంద్రశేఖర్ మాటలు విని చాలా మంది కూడా ఇంప్రూవ్ అయిన పర్సన్స్ ఉన్నారు సార్. అదేంటంటే అవి మామూలుగా ఏదైనా కానీ మోటివేషన్ విధంగా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవి ఏ అయినా కానీ మనం మామూలుగా అందులో ఉన్న మంచినే తీసుకోవాలి, కానీ ఇలాంటి మిస్టేక్స్ అనేవి పట్టుకోవద్దు సార్. ఇది నా సలహా. ఓకే సార్. ఓకే లీవ్ ఇట్ సార్. విజయ్ సార్ ప్లీజ్ ఓకే లీవ్ ఇట్. ఆల్రెడీ టైం అయింది కాబట్టి సార్ నమస్తే సార్. జై పీయూష్ మెహతా సార్. ఓకే సార్ ఆల్రెడీ టైం అయింది కాబట్టి సారీ సార్, చాలా టైం అయింది. జై పీయూష్ మెహతా. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ సార్ చెప్పండి సార్. సార్ కొంచెం నెంబర్ పెట్టండి సార్, మీ నెంబర్ నాకు కొంచెం పంపిస్తాను సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ సో మచ్. జై సార్ పీయూష్ నాకు మెహతా. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు వద్దు సార్, టైం అయిపోయింది సార్. ఎవరు మాట్లాడద్దు, టైం అయిపోయింది. రేపు ఏమనుకోవద్దు, రేపు మాట్లాడదాం. రేపు స్టార్టింగ్ లో మీకు మీరే మాట్లాడదు. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెహతా. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెహతా. పీయూష్ మెహతా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెహతా.